పరిశుద్ధుడా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. ప్రతి బిడ్డను కాపాడండి నాయన, రక్షించండి. తొలగిపోకుండా, తప్పిపోకుండా, సాతానుకు చిక్కకుండా, సాతాను వలలో పడకుండా నీ చల్లని దీవెనలు ఎప్పుడూ ప్రభువా బిడ్డలపై ఉంచి నీ కాపుదలలో ఉంచి నీ బలమైన నీ దక్షిణ హస్తముతో ప్రభువా ప్రతి బిడ్డను కాపాడమని, నీ దీనదాసుణ్ణి ప్రభు నీ వాక్యమును చెప్పడానికి యోగ్యుడిగా నన్ను ఎంచమని, ఒక మట్టి లాంటి వాడిని, పురుగును ప్రభువా నీచుడును, నీ ముందునైనా నేను ఎటువంటి ఇలా నిలబడి మాట్లాడడానికి కూడా అర్హత లేని వాడిని ప్రభు, అయినను నన్ను నాయన నిలవబెట్టుకుని పవిత్రపరచుకుని ప్రభువా నీ మాటలు చెప్పడానికి ఒక పాత్రగా నన్ను ఉపయోగించుకున్నందుకు స్తోత్రాలు. ప్రభువా మేము కూడా తగ్గించుకుని బ్రతుకుటిలో ఉన్నతమైన స్థితిని మాకు అనుగ్రహించండి. నీ జీవవాక్కులను మీరే ప్రసాదించండి. ప్రతి మాట మమ్మలను బ్రతికించేది గనుక అట్టి ప్రసాదాన్ని ఎవరు పోగొట్టుకొనక ప్రభు, భౌతిక సంబంధమైన ప్రసాదం ఏ వ్యక్తిని రక్షించలేదు, కానీ నాయన జీవవాక్కులు, నీ వాక్కులు నాయన, నీ జీవపు వాక్యము మాత్రమే మనిషిని బ్రతికిస్తుంది గనుక ఇది జీవము కలిగిన ప్రసాదాన్ని మేమందరము భుజించటానికి నాయన మా అందరినీ కనికరించి కాపాడమని, నీ బలమైన నీ దక్షిణ హస్తాన్ని నాయన మా అందరిపై ఉంచమని, నాయన నాశనంలోనికి పరుగులు పెడుతున్న ఈ లోకపు ఆశలలో, లోకపు తంత్రాలలో చిక్కుకుని నాయన విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్న వారందరినీ కాపాడి వారిని వారి బిడ్డలను ఆశీర్వదించి రాబోయే ఉగ్రత నుంచి నాయన ప్రతి కుటుంబాన్ని కాపాడి రక్షించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా నా పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్త, దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా విందాం. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా రండి. కుటుంబంలో సాతానికి ఏ దారి ఇవ్వకూడదు. మనం కుటుంబంలో ఒక్కరు చెడిపోయిన వారి ద్వారా కుటుంబంలోనికి సాతాను ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే దారి ఏర్పాటు చేసుకున్నాడో ఆటోమేటిక్గా కుటుంబంలో సమాధానం లేక, భయంకరమైన పరిస్థితులు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియలేని పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి మన అందరము కూడా మీ ఇంటిలో ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రభు సన్నిధికి నడిపించండి. ఎందుకంటే వాడే మీ కుటుంబానికి నాశనానికి దారి వస్తుంది అన్నమాట. అంటే సాతానుకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అందుకని అందరూ రక్షింపబడితే ఆ ఇంటికి దేవుడు కంచి వేస్తాడు, తన యొక్క కాపుదలలో ఉంచుతాడు. దేవుడు మిమ్మలను అన్ని విషయములలోనూ మేలుతో నింపుతాడు. అందుకని సత్యబాబు గారి కుటుంబం అలా వచ్చి నిలబడి పాటలాడడం వల్ల కుటుంబాన్ని అంతటికీ మేలది, ఆశీర్వాదం అది. అలా మీరు కూడా అందరూ కూడా రక్షింపబడాలి. అందరూ కూడా కుటుంబ సమేతంగా కూర్చుని దేవుని మాటలను వినడం కంటే ధన్యత మనకేమీ ఇంకొకటి లేదు. సరే, పరిశుద్ధ గ్రంథము నుంచి మీ అందరికీ కూడా తెలిసినటువంటి మాటే అయినా అందులో ఉన్న విషయాన్ని, దాగి ఉన్నటువంటి నిగూఢమైన సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనాన్ని మనం, ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలమ్మా, ఈ మాట చాలు. మొదటి మాట ఒకటే మనం నేర్చుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ధన్యులు అనే మాటకి అర్థం ఏంటంటే, ఎవరు పరలోకాన్ని సాధించుకున్నారో, ఎవరైతే నిత్యత్వాన్ని పొందుకుంటారని విశ్వాసములో రూఢిగా నమ్ముతారో, ఎవరికి ఏది పూర్తి చేయడం వలన దేవుడిచ్చే మహావరం ఏదైతే ఉంటుందో అది నిత్యత్వం అయితే, ఆ నిత్యత్వం ఎవరు సంపాదించుకున్నారో వారిని దేవుడు పిలిచే పిలుపే ధన్యుడు, ధన్యుడు. కాబట్టి ఇట్టి ధన్యత్వం మనందరము కూడా పొందుకోవాలంటే దేవుడు మనకు ఒక చక్కటి
అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇందులో ఆత్మ విషయమై, ఇది మీరు ఈ రోజున మీకు పరలోకాన్ని తీసుకొచ్చే విషయం. అందుకని కొంచెం శ్రద్ధగా, అల్లరి లేకుండా, ఎవరు పిల్లల వైపు చూడకండి. పిల్లల వైపు చూడకుండా వాళ్ళు ఆడుకుంటారు. ఒకవేళ వీలైతే చక్కగా కూర్చోబెట్టండి. లేదు అది సాధ్యపడలేనప్పుడు వాళ్ళు అటు ఇటు తిరుగుతారు. వాళ్ళని చూసి మీరు నవ్వుకోవడం వల్ల మీ జీవితాలు నవ్వులుగా మారిపోతాయి. అబ్రహాము జీవితం కూడా తన బిడ్డ విషయంలో చెయ్యకూడని ఒక ప్రేమ తన బిడ్డ విషయంలో ఉన్నందువల్లనే నాకు ఇచ్చేయమన్నాడు పిల్లోడిని. అందుకని మీరు చేసే ప్రతి తంతు అది మీ బిడ్డే ఆటంకమైతే అది దేవుడికి ఏమాత్రం కూడా కోపం రేపుతుంది. అందుకని పిల్లల్ని చక్కబెట్టండి. నాకు పిల్లలు ఉన్నారు. నేను వీలైనంత వరకు చక్కబెట్టే ప్రయత్నం చేస్తాను. లేదంటే వాళ్ళని విడిచిపెట్టి నా పనిని ఏదో నేను చేస్తాను తప్ప వాళ్ళని ఆటంకంగా మార్చే పని నేను చేయడానికి భయపడతానన్నమాట. ఇప్పుడు కూడా నా ఫ్యామిలీ అంతటిని కూడా తీసుకొచ్చాను. మరి బాలవారం వెళ్ళాం, అక్కడ దేవుని ప్రార్థనలో కూర్చున్నాం. సరిగ్గా ఒక ఇబ్బంది వచ్చింది. ఇబ్బంది అంటే పాపకి సరిగ్గా కడుపు కదిలింది అనమాట. సరే ఈ టైంలో మరి నేను వాళ్ళతో ఉండిపోయి పరిస్థితి రాకుండా వాళ్ళని అక్కడ ఇంటి దగ్గర పెట్టి మళ్ళీ అంటే ఆల్రెడీ అక్కడ ప్రేయర్లో ఉన్నారు, అక్కడ సండే స్కూల్లో ఉన్నారు. అందువల్ల సరేలే మీరు ఈ లోపల ఇచ్చేయండి అని నేను అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి నేను ఇక్కడికి ఇలా వచ్చాను అనమాట. నేను వాళ్ళతో కూర్చున్నాను అనుకోండి, అమ్మ ఆటంకపరచబడే ప్రతిదాన్ని మనం ఏం చేయాలంటే ఆ పరిస్థితి వచ్చేంత వరకు మనం విడిచిపెట్టాలి. అంతే తప్ప మనం ఆ చిక్కుల్లో, ఆ చుడిగుండంలో మనం చిక్కుపోతే మనం కూడా ఆ రక్షణ అనేటువంటి వాడ నుంచి కిందకి దిగాల్సి వస్తుంది అనమాట. సరే ఈరోజు చెప్తున్న ఈ మాట చిన్న మాటే, మళ్ళీ టైం చెప్తున్నాను, ఎగ్జాక్ట్గా టైంకి ముగిస్తాను. 10:50 అవుతుంది. మీకు 11:12 అలా, లేకపోతే వీలైతే ఇంకా ముందే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా 12:15 అలా ఇంటికి వెళ్ళిపోదురు. కానీ ఈ సమయాన్ని మాత్రం సాతానికి ఇవ్వకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది చాలా శ్రేష్టమైన మాట. మీరు ఎన్నోసార్లు మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మీరు చదివి ఉంటారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఒక్క మాట పరలోకం తెచ్చేసింది. ఒక్క మాటలో పరలోకం వచ్చిందనమాట. ధన్యుడు అని అంట దేవుడు. ధన్యుడు అని ఎవరిని పిలిచినా వాడు పరలోకం పొందుతాడు. ఏమ్మా, ధన్యుడు అనే మాట అర్థం ఏంటి? మళ్ళీ చెప్పాను. ధన్యుడు అంటే ఎవడు పరలోకాన్ని సాధించుకుంటాడో వాడిని దేవుడు పిలిచే పిలుపే ధన్యుడు. కాబట్టి అట్టి ధన్యత్వాన్ని మనం పొందుకోవాలంటే మనం ఒక పని చేయాలని చెప్పాడు దేవుడు. ఆ పని పేరే ఆత్మ విషయమై. ఆత్మ విషయమై దీనులు. ఇప్పుడు ఆత్మ విషయమై ఏముండాలి? మనం దీనులమై ఉండాలి. ఇప్పుడు ఈ మాటను మనం నేర్చుకుందాం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి చెప్పండి. ఆత్మ అంటే ఏంటమ్మా? అదే పరలోక సంబంధమైనది అయినా ఆత్మ అంటే ఒక అవగాహన ఏంటని, మనలో ప్రతి మనిషికి బ్రతకడానికి కారణమైన దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మ, అంతేనా? దేవుడు మనకిచ్చిన ఆత్మ. ఈ ఆత్మకి దేవుడిచ్చేదానికి దేనికి కూడా ఏముండదు, అంతం ఉండదు అన్నమాట. దేవుడిచ్చేదానికి ఎప్పటికీ అంతముండలేని దాన్నే దేవుడిస్తాడు. ఇది అంతమైపోతుంది అంటే అది దేవుడిచ్చింది కాదు. ఒకవేళ ఇచ్చినా అది శపించబడింది దేవుని చేత. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది ఇచ్చినా అది ఎప్పటికీ నాశనం అవ్వదు. ఒకవేళ నాశనం చేయాల్సి వస్తే మళ్ళీ దేవుడు దానిని నాశనం చేయాలి తప్ప ఎప్పటికీ మరణం అనేటువంటిది మాత్రం దేవుడు కలుగు చేసిన దానిలో ఉండదు. అలా కలుగు చేసినది ఏంటంటే ఆత్మ. తన ఆత్మను చూడండి, దేవుడు జీవాత్మను ఊదగా నరుడు
జీవాత్మ అయ్యను, జీవింపజేసే ఒక ఆత్మ మనిషి అయ్యాడు. కాబట్టి ఇప్పుడు మనందరం ఎవరమే? ఆత్మను కలిగి ఉన్న వాళ్ళమయ్యాము. కాబట్టి ఈ ఆత్మ శపితమైనటువంటి దాంట్లోకి ఉంది. ఇప్పుడు మరణం అనేటువంటి స్థాయిలో, మరణం ఉన్నటువంటి శరీరములో ఉన్న మూలుగుతున్నటువంటి ఆత్మ ఇది. అప్పుడు ఆత్మకేమో మరణము లేదు, శరీరమునకేమో మరణం ఉంది. కాబట్టి శరీరాన్ని మరణము లేని దానిగా మార్చుకోవడానికి ఆత్మ రోజు మూలుగుతూ ఉంది. ఈ భూమి మరణకరమైనటువంటి శాపములో ఉన్న కారణంగా ఈ భూమి రోజు మూలుగుతుందట. నేను మరలా మరణము లేని భూమిగా, మరణము లేని దానిగా మారాలని మూలుగుతుందట. ఈ సృష్టి అంతా దేవునికి మూలుగుతుందట, ప్రార్థిస్తుందట, మొరపెడుతుందట, చెవితో ఆలకిస్తుందట, ఎప్పుడు నాకు ఈ శాపము నుండి విడుదల చేస్తాడని. అలాగే మనం కూడా ఆత్మకు చావు లేదు, శరీరానికేమో చావు ఉంది. కాబట్టి ఎప్పటికీ చావు లేని ఒక ఇంటిని ఏర్పాటు చేసుకోవాలని ఈ ఆత్మ కూడా ఏం చేస్తుందంటే దేవునికి మూలుగుతుందనమాట, మొరపెడుతుంది, ఏడుస్తూ ఉంది. ఇప్పుడు అందుకని దేవుడు అన్నాడు, నీ శరీరము ఎప్పుడూ కూడా కుళ్ళు పట్టకుండా ఉండాలంటే, నీ శరీరం ఎప్పుడూ కూడా చచ్చిపోకుండా ఉండాలంటే నేను చెప్పిన పని ఒకటి చెయ్యి. అదేంటంటే ఆత్మ విషయమై చెయ్యి. దేని విషయమై చేయాలి? ఆత్మ విషయమై చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క కష్టం ఎవరి కోసం? పిల్లలు బాగుండాలని కష్టపడతారు. ఆ తల్లిదండ్రులు పడే ప్రతి కష్టములోనూ ఒక సంతోషం ఏంటంటే, ఇది నా పిల్లలు బాగుండాలి, నా కుటుంబానికి ఏదన్నా తేవాలి, నా భార్యను బాగా చూసుకోవాలి, నా కుటుంబానికి, నా ఇంటికి ఏ ఇబ్బంది రాకుండా చెయ్యాలన్న ఆ కష్టం అది సంతోషంగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే, పొద్దుటే లేచి రాత్రి వరకు ఆ వ్యాపారం చేసి ఇంటికి వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన ఆ చరుకులో లేకపోతే ఆ పోషణ నిమిత్తమై ఏర్పాటు చేసే దానిలో సంతోషిస్తాడు. ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయి కూడా తన కుటుంబం కొరకు అనేసరికి చాలా సంతోషం కలుగుతుంది. అలాగా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తన ఆత్మ విషయమై పని చేయాలట. ఆత్మ విషయమై పని చేయాలంట. ఆ పనిని ఏమన్నాడంటే దేవుడు దీనుడు అన్నాడు. దీనత్వం కలిగి ఉంటే ఏం పొందుతావు? దేని విషయమై దీనత్వమైంది? దేని విషయమై? ఆత్మ విషయమై. ఇప్పుడు ఆత్మ విషయమై దీనుడైతే వాడు ధన్యుడు. వాడు ఎప్పటికీ కుళ్ళు పట్టలేని మహిమ శరీరాన్ని, నిత్యత్వాన్ని పొందుకుంటాడు. అది ధన్యుడంటే. ఇప్పుడు ఆత్మ విషయమై మనం దీనంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను. జనరల్గా ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి. ఆ తండ్రి కుటుంబం కోసం కష్టపడుతున్నాడని చెప్పాను కదా. కష్టపడే దాంట్లో కష్టం ఉంటుందా, సుఖం ఉంటుందా? పొద్దుటే లేస్తారు, నేను చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను ఎర్లీగా వచ్చినప్పుడు ఆ చెరువు దగ్గర చీపుర్లు అప్పటికే పాపం లేస్తారు, ఆ చీపుర్లు కట్టుకుంటారు. ఆ కట్టుకుని అవి ఎప్పుడో తెల్లవారక ముందే అవన్నీ సిద్ధపాటు చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏంటి శ్రద్ధ? ఏంటి ఇందులో? కష్టం ఉంటుందా, సుఖం ఉంటుంది? వాళ్ళకి ఎంతో కష్టం ఉంటుంది. ఈ ఎండకి వెళ్ళాలి. అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను రాజమండ్రిలో ఎలా తిరుగుతూ ఉంటారో. ఎండకి తిరుగుతూ ఉంటారు. ప్రతి ఇంటి దగ్గర ఆగుతూ వెళ్తూ, షాపు దగ్గర ఆగుతూ వెళ్తూ, అలా ఎదురు చూస్తూ ఆ ఎండలో ఆ గాలుపులోనే అలాగే తిరుగుతారు, చలికాలంలోనే అలాగే తిరుగుతారు. అలా కష్టపడి పనిచేసి ఎంతో ప్రయాసపడితే అప్పుడు సాయంత్రం వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటారు. దేని విషయమై చేస్తున్నారు వాళ్ళు? దేని విషయమై ఆ కష్టాన్ని భరిస్తున్నారు? దేని విషయమై కష్టాన్ని భరిస్తున్నారు? దేని విషయమై అంటే పిల్లల విషయమై, ఇంటి విషయమై, భార్య విషయమై కదా, విషయమై కదా. ఇప్పుడు తీసుకొచ్చి ఒక బిడ్డను పెంచాడు, ఒక బిడ్డకు బట్టలు కొన్నాడు, బిడ్డకి అన్నం పెట్టాడు, బిడ్డకి ఇల్లు కట్టాడు, కుటుంబానికి సంబంధించిన అన్నీ కట్టాడు. కానీ ఏది తెచ్చిపెట్టినా అది ఎప్పటికీ నిలబడతలేదు. కొడుకు నిలబడతలేదు, కూతురు నిలబడతలేదు, భార్య నిలబడతలేదు, ఇల్లు నిలబడతలేదు, తన కొనుక్కున్న భూమి నిలబడతలేదు. అన్నీ కాలిపోతున్నాయి, అన్నీ నిలబడలేనిది అయిపోతుంది, అన్నీ పతనమైపోయినది చేస్తున్నాడు. ఇంత కష్టపడుతున్నాడు పాపం. కానీ తెచ్చిన దాంతో తాత్కాలికమే తప్ప
తాత్కాలికంగా మనిషిని పోషించడం తప్ప జీవితాంతం నా కొడుక్కి మరణము లేదు అనలేకపోతున్నాడు, నా భార్యకి మరణము లేని వానిగా చూడట్లేదు, లేకపోతే నా ఇల్లు ఎప్పటికీ నిలబడిపోద్ది అనట్లేదు. అలా 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో ఇల్లు కూడా పాతబడిపోతుంది, మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకోవాల్సి వస్తుంది. భార్య ఏమవుతుంది, ఎన్ని సంవత్సరాలకో తన ప్రాణాన్ని కోల్పోతుంది. భర్త మిగులుంటే భార్య కోసం ఏడుస్తున్నాడు, భార్య మిగులుంటే భర్త కోసం ఏడుస్తుంది. అలా ఏడుస్తూ ఒకరు ఏమీ చెయ్యలేని నిస్సహాయమైనటువంటి స్థితిలో తన కష్టపడి పెంచిన భార్య కానీ, తన కష్టపడి పెంచిన బిడ్డలు కానీ, తన కష్టపడి కట్టిన ఇల్లు కానీ, తన కష్టపడి తెచ్చినటువంటి సరుకులు కానీ ఏది నిలబడకుండా పోతుంటే అలా నిస్సహాయుడై అలా తెచ్చిన వాడే ఒకరోజు పతనమైపోతుంటే చాలా బాధ కలిగి ఏడుస్తూ ఉన్నాడు తప్ప ఏ మనిషి ఏమీ చేయలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు కనికరించి మనిషికి ఇచ్చిన వరం ఏంటంటే, నువ్వు నీ బిడ్డ కొరకు కష్టపడుతున్నావు, నీ ఇంటి కొరకు కష్టపడుతున్నావు, నీవు ఏదో వ్యాపారం కోసం కష్టపడుతున్నావు, ఎంతో కష్టపడుతున్నావు, కష్టపడి తెచ్చిందంతా కూడా కొన్ని రోజులే, తాత్కాలికమే. అందుకని ఈసారి నువ్వేం చేస్తావంటే ఆత్మ విషయమై కష్టపడు, ఆత్మ విషయమై దీనుడు అవ్వు. ఆత్మ విషయమై దీనుడు అయితే నువ్వు ధన్యుడు అవుతావు. అప్పుడు ఈ ఆత్మ విషయమై చేసిన ప్రతిదీ నీకు మిగిలిపోద్ది, ఎప్పటికీ మరణము లేనిదిగా మిగిలిపోద్ది అని దేవుడు చెప్పాడన్నమాట. ఇంతకీ ఏ విషయమై చేయాలి? ఇప్పుడు ఆత్మ విషయమై దీనుడు అవ్వాలి. ఇప్పుడు వరకు తండ్రి దేని విషయమై దీనుడయ్యాడు? దేని విషయమై దీనుడయ్యాడు? దీనుడనే మాట మీరు నేర్చుకోవాలి, దీనుడనే మాట మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచే చెప్పుకొస్తున్నాను కాబట్టి, తండ్రి ఒక కష్టములో ఎలా దీనుడయ్యాడు చెప్పండి. చీపురు కట్టేటప్పుడు ఆ చేతికి ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి కలగవమ్మా? చీపురు కట్టడం ఈజీ కాదు కదా. నేను చూస్తూ ఉన్నాను, ఆ చీపుర్లు కట్టేసిన తర్వాత మళ్ళీ దానికి పట్టిన అదేంటి పొట్టు అంతా దులుపుతున్నారు. చక్కగా కూర్చుని రోడ్ల మీద టపా కొట్టి ఆ పొట్టంతా దులుపుతున్నారు. ఏమ్మా, ఆ ఎండలో కూర్చున్న వాళ్ళు ఒక మంది ఆ పీట మీద కూర్చుని కిందకి ఇలా వంగితే నడువు నొప్పి రాదు మరి? అప్పుడు పీట ఎందుకు మీకు? సరే, పీట వేసుకోకుండా కింద కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట నడుము. మీరేమో పీట వేస్తున్నారు, కిందకు వంగుతున్నారు, దానివల్ల ఏంటంటే లేనిపోని ఆ డిస్కులన్నీ కూడా ఇబ్బంది వస్తున్నాయి. సరే, ఇప్పుడు పాఠం ఏంటి? కష్టపడ్డాడంటే ఇప్పుడు ఎండ వచ్చింది, ఆ చీపురు కడుతున్నప్పుడే ఈ ఎండ వచ్చింది. ఈ ఎండకి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? చీపురు ఎండలేని దగ్గర చీపురుని దులపగలడా? సిమెంట్ రోడ్డు మీద దులపాలి. సిమెంట్ రోడ్డు మీద అంతా పందిరి వేసుకోగలడు ఇప్పుడు. అందుకని ఎండ వస్తుంది. ఈ ఎండ వచ్చినప్పుడు ఆ చీపురుని కొట్టాలి కాబట్టి, లేకపోతే అక్కడ కష్టపడినప్పుడు నడుము నొప్పి వస్తుంది కాబట్టి, ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది కదా అని లోపలికి వెళ్ళిపోయో, ఈ ఎండ వస్తుంది కదా అని లోపలికి వెళ్ళిపోయో, లేకపోతే అందరూ చూస్తున్నారు కదా అని లోపలికి వెళ్ళిపోయో, ఏది చేసినా అది అవమానంగా ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉందని అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు అనుకోండి, దానికి దీనుడు అవ్వలేదు అనుకోండి. దీనుడు అంటే ఏంటి అర్థం అక్కడ? ఇప్పుడు ఆ ఎండకి లోబడ్డాడు. ఈ ఎండకి లోబడితే తప్ప ఒక కూలి పని డబ్బులు రావట్లేదు, ఎండకు లోబడితే తప్ప ఒక చీపురు కట్టలేకపోతున్నాడు. ఆ ఎండకి, వానకి, బాధకి, కష్టానికి లోబడితే తప్ప, దీనుడైతే తప్ప ఆ చీపురిని కట్టలేకపోతున్నాడు. అది వ్యాపారం ఇప్పుడు నేను వెళ్తున్నాను రాజమండ్రి వెళ్ళి చీపురు అమ్మాలంటే, అమ్మ చీపుర్లు అని పిలుస్తున్నారు అనుకోండి. చీపుర్లు అని పిలిచినప్పుడు వీడి దగ్గరికి ఏంటి మనం ఎలా అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి? ఆయన ఇంట్లో ఉన్నామని పిలుస్తామేంటి? ఆవిడేమంటది? చీపుర్లు ఎంత అని అడుగుతుంది. 100 రూపాయలు అన్నాడు అనుకోండి, 100కి ఎంతగా? 60 అంటది. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు ఓర్చుకోవాలి. ఆవిడన్న మాటలన్నీ అలా కదమ్మా, ఇది మంచి సరుకు, లేకపోతే ఇది అది అని చెప్పి ఆవిడన్న అన్ని మాటలు భరించి ఏం చేయాలి? ఆ చీపురి అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్కొక్కసారి కోపం వచ్చినోడు ఏం చేస్తాడంటే, కొనపోతే వెళ్ళమ్మా, కొనపోతే వెళ్ళు అంటాడు. వెళ్ళేసరికి ఈయన ధైర్యం ఏంటి? ఇంకొక ఇల్లు ఉంటుంది కదా అని. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాక ఆవిడ అలాగ ఉందంటే, ఎక్కడో చోట దీనుడు అవ్వాలా చీపురు అమ్మాలంటే? ఎక్కడికి వెళ్ళినా ఇదే ప్రవర్తన అయితే ఒక చీపురు నువ్వు అమ్మలేవు. నాలంటాడు ఎవడో బేరం ఆడకుండా కొనుగోడు దగ్గర తప్ప. ఏమ్మా, నీకు పావలా వస్తుందంటే ఏమ్మా 10 పైసల వరకు అడుగుతూనే ఉంటారు వాళ్ళు.
అందుకని లాగి 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 నువ్వు 200 అంటే 100కే 50కే అమ్మేలాగా నిన్ను విసిగించేస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు కోపపడకుండా కొనలేని వాడి చేత కూడా కొనబడేటట్టుగా సహనంతో దీనుడు అయితే తప్ప ఒక చీపురు నువ్వు అమ్మడానికి ఇష్టపడవు. లేదంటే 10 రూపాయలు కోల్పోవాలి, లేకపోతే ఒక 20 రూపాయలు కోల్పోవాలి, లేకపోతే పట్టుకెళ్ళిన చీపుర్లు మరలా పట్టుకెళ్ళినట్టుగానే తీసుకురావాల్సి వస్తుంది. కాబట్టి దీనుడు అవ్వాలి. దేని విషయమే దీనుడు అవ్వాలి? అక్కడ అమ్మడం అనే విషయంలో దీనుడు అవ్వాలి, సంపాదించడం అనే విషయంలో దీనుడు అవ్వాలి. లేదంటే నాకు పిల్లలకి అన్నం లేదు, లేకపోతే నాకు పోషణ లేదు అని దీనుడైతే తప్ప ఒక చీపురు కట్టలేడు. దీనుడైతే తప్ప ఎండకైనా వానకైనా కష్టానికైనా లోబడితే తప్ప ఒక వ్యాపారం అనేటువంటిది ఏ మనిషి చెయ్యలేడు. అవునా కదా? ఇప్పుడు అలాగే ఒక కుటుంబాన్ని పోషించుకోవడానికి నువ్వు ఎలాగైతే అందరి ఎదుట పని చేయడానికి దీనుడు అవుతున్నావో, అలాగే ఇప్పుడు దేని విషయమై దీనుడు అవ్వాలి? ఆత్మ విషయమై దీనుడు అవ్వాలి. చూసారా, పాఠం మారుతుంది. దేని విషయం అవ్వాలి ఇప్పుడు? ఆత్మ విషయమై దీనుడు అవ్వాలి. ఏమైంది ఆత్మకి? ఏమైంది ఆత్మకి అంటే, దేవుడు నీకు ఇచ్చిన జీవాత్మకి మరణము లేదు, కానీ ఇది రెండో మరణాన్ని పాపపు శరీరంలో ఉన్న కారణంగా తెచ్చుకుంది. కాబట్టి ఇప్పుడు రెండో మరణం అనే అగ్నిగుండములోనికి వెళుతుంది కనుక ఇప్పుడు దీని ఆత్మకు నరకయాతన ఉంది కనుక, నరకయాతనతో నిన్ను బాధించే సమయం ఉంది కనుక నీ ప్రయాణం అంతా కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఆత్మ విషయమై దీనుడు అవ్వాలి. దీనుడు అవ్వాలంటే ఈ ఆత్మను ఎలా రక్షించుకోవాలో దేవుడు నీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞల ప్రకారంగా నువ్వు పాటించి దానికి లోబడి విధేయుడువై నీవు ధన్యుడు అనే వరాన్ని నువ్వు సంపాదించుకోవాలి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఏ విషయమై అవ్వాలి? ఆత్మ విషయమై. మీ పని అంతా దేని మీద ఉండాలి? ఆత్మ విషయమై ఉండాలి. ఇప్పుడు అట్టి ఆత్మ విషయమై ఉంటే నీకు పరలోకం. ఫస్ట్ ఒక్క మాటలో 3వ వచనంలో పరలోకం వచ్చేద్ది. ఇప్పుడు ఆత్మ విషయం అనేది, అప్పుడు ఆత్మ విషయంలో నీకు పరలోకం వచ్చేస్తే ఆ ఆత్మలో మొత్తం బైబిల్ ఉందని అర్థం. అది అన్నమాట. ఒక్క మాటలో నువ్వు ధన్యుడు బాబు. ఆ ఆత్మ అనే విషయంలో నువ్వు చక్కబెట్టుకుంటే మొత్తం బైబిల్ చక్కబెట్టాల్సి వస్తుంది. ఎలాగో ఏంటో కొన్ని విషయాలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక విషయాన్ని మనం గమనిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరులు అనేటువంటి ఒక పాఠం ఉంది మొత్తం అధ్యాయంలో. అందులో ఏంటంటే చాలామంది ఉన్నారు. అందులో హేబేలు ఉన్నాడు, హానోకు ఉన్నారు, అబ్రహాం ఉన్నాడు, సారాయి ఉంది, తర్వాత నోవాహు ఉన్నారు, తర్వాత రాహాబ్ ఉంది, తర్వాత న్యాయాధిపతులు ఉన్నారు, సమూయేలు ఉన్నాడు. ఇలాగ అనేక మంది విశ్వాస వీరులు అందులో ఉన్నారు. అంటే వీళ్ళు ఏం చేసిన వాళ్ళు? వీళ్ళందరూ ఏ విషయములో సాధించారు? ఏ విషయములో ధన్యులయ్యారు? ఏ విషయములో వీళ్ళు పరలోకాన్ని సాధించుకున్నారు? విశ్వాస వీరులు ఎందుకయ్యారు అంటే, ధన్యుడు అని ఎందుకు పొందుకున్నారంటే వాళ్ళు ఏం చేశారో, వాళ్ళ క్యారెక్టర్లు ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఊరికే జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తాను. మొట్టమొదటిది హేబేలు కదా. హేబేలు ఎలా ధన్యుడయ్యాడు చెప్తారా? మీకు ఎన్నోసార్లు చెప్పాను. హానోకు ఎలా ధన్యుడయ్యాడు? అబ్రహాము ఎలా ధన్యుడయ్యాడు? రాహాబు ఎలా ధన్యురాలయ్యింది? సంసోను ఎలా ధన్యుడయ్యాడు? అక్కడ యెఫ్తా ఎలా ధన్యుడయ్యాడు? బారా ఎలా ధన్యుడయ్యారు? గిద్యోను ఎలా ధన్యుడయ్యారు? సమూయేలు ఎలా ధన్యుడయ్యాడు అని అలాగా అనేకమైన భక్తుల గురించి అక్కడ రాశారు. ధన్యుడు అంటే పరలోకం పొందిన లిస్ట్ అనమాట అదంతానే. ఇప్పుడు ఈ పరలోకం పొందినటువంటి లిస్టులో వాళ్ళు ఏం సాధించారు? ఆత్మ విషయమై దీనులైన కారణంగా వారికి పరలోక రాజ్యము వారిది అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు పరలోకాన్ని సాధించిన వాళ్ళు వాళ్ళందరూ. అందులో ఒకరి గురించి నేర్చుకుందాం. అంటే హేబేలు గురించి మీకు తెలుసు కదా, సంసోను గురించి తెలుసు కదా, అవునా కాదమ్మా? చెప్పండి, పాఠం అర్థమవుతుందా?
ఇప్పుడు మన అందరము దేని విషయమై ఆడవాలి? ఆత్మ విషయమై. ఆత్మ విషయమై ఆడాలంటే ఏం చేయాలి? ఎక్కడో నీవు దీనుడు అవ్వాలి. దీనుడు అంటే ఏంటి? తగ్గించుకోవాలి. తగ్గించుకున్నవాడే హెచ్చింపబడును అనుకున్నాం కదా మనం. ఇప్పుడు హెచ్చించుకోవాలి. హెచ్చించుకోవాలా తగ్గించుకోవాలా? ఏం చేయాలమ్మా? హెచ్చించుకోవాలా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. మూల సూత్రం ఏది దీనికి? మూల సూత్రం ఏది పరలోకం సాధించాలంటే? మూల సూత్రమే తగ్గించుకుందాం అనే మాట చెప్పండి ఇంకొకలాగా. దీనుడు. అందరూ చెప్పండి అమ్మా. మనం దీనులం అవ్వాలి. దీనులు అంటే ఏంటి? తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలి. దేని విషయంలో తగ్గించుకోవాలి? ఇందాక ఈల కొలంలో సరే ఇడ్లీ ఏదో వేస్తున్నారని అక్కడ పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఇద్దామని నేను ఒక చోట ఆగాను. ఒక తండ్రి చెప్తున్నాడు అనమాట ఆ కొడుక్కి. అంటే అక్కడ కొబ్బరి బండాలు ఉన్నాయి, కొబ్బరి బండం కొట్టమన్నాను నేను. కొబ్బరి బండం ఏంటంటే ఆడు ఇడ్లీ కట్టు, నేను కొబ్బరి బండం కొడతాను అన్నాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు అతను అంటున్నాడు, నేను కొబ్బరి బండం కొట్టేస్తాను, నువ్వు ఇడ్లీ కట్టుకో అన్నట్టు. అతను కుర్రోడు వింటలేదు. వినకుండా ఏం చేస్తున్నాడంటే కత్తి పెట్టుకుని కొబ్బరి బండం కొడుతున్నాడు కానీ ఆడు సరిగా కత్తిని హ్యాండిల్ చేసేటువంటి పరిస్థితి లేదనమాట. చేస్తున్నాడు, ఇలా కొంచెం ఇదవుతుంది. వాళ్ళ నాన్నగారికి బాధ కలిగి, ఒరే నేను కొడతానంటున్నాను కదా, నువ్వు ఆగు 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 అంటున్నాడు అనమాట. అతను అనేసరికి ఒక్కసారిగా రివర్స్ అయిపోయాడు ఆ కొడుకు. ఎలా రివర్స్ అయిపోయాడంటే, రోజు నేను కొడతలేదా అని మొత్తానికి ఇలాగానే వాళ్ళ నాన్న ఏమైపోయాడంటే టప్ అని సైలెంట్ అయిపోయాడు. వాళ్ళ నాన్న ఇంకేం మాట్లాడట్లేదు. అలాగే బాబు చేయరా. వాళ్ళ నాన్న సైలెంట్ అయిపోయాడు. నాన్న ముయించాడు నోరు, కొడుకు. నాకు వెంటనే చాలా బాధ అనిపించింది. ఇదేంటి నాన్న కొడుకును ముయించాలి కానీ నోరు, నాన్న నోరునే ముయించాడేంటి? నాన్న నోరు ఆగకూడదు అక్కడ, కానీ ఆగిపోయాడు. ఎందుకు వచ్చిన గొడవ? వీడితో మనకెందుకు? చేతిలో కత్తోటి ఉంది. ఆడు చాలా కోపంగా మాట్లాడుతున్న కుర్రోడు, చిన్నోడైనా ఆడు మాట్లాడే మాట మాత్రం చాలా కఠినంగా అనిపించింది నాకైతే. అయ్యో బాబోయ్ అనుకున్నాను. ఒక్క నిమిషం, ఆడికి 2 నిమిషాలు అలా ప్రార్థన చేయాల్సి వచ్చింది. అయితే అలాగా వాడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఒక విషయం మీద. ఏ విషయం మీద చేశాడు? అందరిలోనే నువ్వు కొట్టదు, నువ్వు కొట్టలేవరా అంటే వీడికి చిన్నతనంగా ఫీల్ అయిపోయాడు. చిన్నతనంగా ఫీల్ అయిపోయి నేను కొడతానంటే నేను కొట్టలేనా అన్నాడు అన్నమాట. అనేసరికి ఆడి దేంట్లో తగ్గించుకోలేదు. ఏమైపోయాడు? దీనుడు అవ్వలేకపోయాడు తండ్రి మాటకి. తండ్రి మాటకి ఎప్పుడైతే దీనుడు కాలేకపోయాడో వాడు ఏం పోగొట్టుకున్నాడు? ఏం పోగొట్టుకున్నాడు? హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్న కారణంగా నరకాన్ని పొందుతున్నాడు. ఒక్క మాటలో ఎప్పుడైతే నరకమాడికి మీద నెత్తి మీదకి వచ్చిందో, ఒక సేవకుడుగా నేను అక్కడ ఉన్నాను. ప్రభువా వీడిని ఏదో ఒక రోజు మార్చు, వీడు దీనుడు అవ్వాలి. తప్పకుండా తండ్రికి దీనుడైతే తప్ప వాడికి మోక్ష మార్గం లేదు. తల్లిదండ్రులకు దీనుడు అవ్వాలి, సన్మానించాల్సిందే కదా. అలాగా ఇప్పుడు దేవుని మాటకు మీరేం చేయాలి? దేని విషయమై దీనులు అవ్వాలి? ఆత్మ విషయమై తగ్గించుకుంటూ పోవాలి. ఇప్పుడు ఆ తండ్రి దేని విషయంలో తగ్గించుకున్నాడు? ఆ తండ్రి దేని విషయమే తగ్గించుకున్నాడు? వీడితో ఎందుకు గొడవ అని తగ్గించుకున్నాడు. ఇప్పుడు తండ్రి చేసినది మంచిదా చెడ్డదా? గొడవ లేకుండా చక్కబెట్టడానికి మంచిదైంది, కానీ మొదలకి కొడుకు ప్రాణాన్ని తీసేశాడు, తన ప్రాణాన్ని తీసేసుకున్నాడు. ఒక తండ్రి పాత్ర కాదది, ఒక కొడుకు పాత్ర అంతకంటే కాదది. కాబట్టి ఇప్పుడు కొడుకు ఉండకూడని దాంట్లో హెచ్చించుకున్నాడు, తండ్రి తగ్గకూడని చోట తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఈ 2 రివర్స్ అయిపోయింది. ఇద్దరూ అగ్నికి సంబంధించిన ఒక భయంకరమైనటువంటి పాపాన్ని మూడగట్టుకున్నారు వాళ్ళిద్దరూ. అర్థమవుతుందమ్మా మీకు? ఇంతకీ దేని విషయంలో తగ్గించుకున్నాడు తండ్రి? గొడవ ఎందుకని. ఇప్పుడు మీరెందుకు తగ్గించుకుంటున్నారు? ఇంట్లో 2 ఉన్నారు. ఒకళ్ళు అంటున్నారు, ఏమే ఈ పని చేద్దామే అని ఏదో అడిగారు, ఏదో అక్కడ ఏదో అడుగుతున్నారు, అదేదో వచ్చిందే మనం ఇద్దామా అన్నారు. ఇద్దామా అనేసరికి ఈయనేమో వద్దన్నాడు, ఆవిడేమో ఇవ్వంటుంది. అప్పుడు ఇవ్వంటే ఇవ్వకూడదు, మంచిది కాదు, అలా ఇవ్వడం వల్ల మనం శాపగ్రస్తులం అవుతాం, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి దానికి ఇవ్వకూడదు అని ఏమో ఈయనంటే, ఇచ్చే పర్లేదు ఎప్పుడు నుంచి ఇస్తున్నాం, ఇదేమన్నా కొత్త మనకి అనగానే అప్పుడు ఇమిడియట్గా ఈయన ఏం చేశాడు? దీనుడయ్యాడు. ఎవరికి దీనుడయ్యాడు? భార్యకు దీనుడయ్యాడు. ఎందుకులే ఈవిడితో గొడవ,
మళ్ళీ మధ్యాహ్నం అన్నం వండుతుందో ఉండదో అని ఏమైపోయాడంటే అక్కడ సమాధానంగా ఉండడం కోసం తను తగ్గించేసుకున్నాడు. తగ్గించుకున్న కారణంగా ఈయన అగ్నిగుండంలోకి వెళ్ళిపోతున్నాడు, ఆవిడ్ని అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరూ కూడా దేని విషయమై దీనులు అవ్వాలి? ఇవ్వకూడదన్నది దేవుని ఆజ్ఞ కనుక ఇద్దరు కూడా దేవునికి దీనులు అవ్వాలి. అప్పుడు వీళ్ళు ఆత్మ విషయమే దీనులు అవుతారు, పరలోకాన్ని సంపాదించుకుంటారు. అర్థమవుతుందా? అందుకని ఇప్పుడు ఏం చేయలేదు ఇద్దరుని? దేవుని ఆజ్ఞది ఆత్మ విషయమై మనల్ని ఇక్కడ తగ్గించుకోకపోతే, దేవుని ఆజ్ఞకు మనం లోబడకపోతే మన కుటుంబం మొత్తం అంతా కూడా అగ్నిగుండానికి వెళ్ళాల్సి వస్తుంది. కనుక నేను ఇందులో చెయ్యనంటే చెయ్యను అనాలి. నీ దరిద్రం అలా తగలడితే, నీ బ్రతుకిలాగా నాశనం అవ్వాలని రాసి పెట్టుంటే, భర్త మాట కూడా కాదని నువ్వు ఇది చేస్తానని తీర్మానం చేసుకుంటే, నీ పాపము నీలోనే నిలిచి ఉండాలి. అది నా బిడ్డకు కానీ నాకు కానీ రాకూడదని నేను ప్రార్థన చేస్తున్నానని భర్త పౌరుషంగా నిలబడాలి. నిలబడితే అప్పుడు దేని విషయమే నిలబడ్డాడు? ఇప్పుడు ఆత్మ విషయం. ప్రాణాన్ని కాపాడుకున్నాడు, ఎప్పటికీ మరణము లేని జీవితాన్ని సంపాదించుకున్నాడు. కానీ భార్య మాట విని భర్త కూడా అందులో తగలడితే, వీళ్ళిద్దరు పాపాన్ని బట్టి పిల్లలు తగలడితే మొత్తం అంతా కుటుంబం భ్రష్టమైపోతుంది. అందుకని దేని విషయమే దీనుడు అవ్వమన్నాడు? ఆత్మను కాపాడుకునే విషయంలో, ఆత్మ నరకములోనికి వెళ్లకుండా ఉన్న విషయంలో నువ్వేం చేయాలన్నాడు? దీనుడు వైపో అక్కడ తగ్గించుకో, అంతే తప్ప లోక సంబంధమైన అజ్ఞానాన్ని నీ మీద పెడతానంటే అక్కడ తగ్గించుకోకు అని చెప్పాడు అనమాట. పౌరుషం కలిగి ఉండు, ప్రాణం పూన నిలబడిపో అంతే. ఎందుకంటే పోగొట్టుకున్న మరలా అదే ప్రాణాన్ని దేవుడు నీకు నిలబెడతాడు కనుక. నా మాట అర్థమవుతుందమ్మా? దేని విషయమే దీనులు అవ్వాలి? ఆత్మ విషయమై. ఈ రోజున ప్రతి కుటుంబం అంతా కూడా ప్రభు సన్నిధికి రావాలి. కొంతమంది రాలేకపోవడానికి కారణం ఏంటంటది? ఆత్మ విషయములో శ్రద్ధ లేదు, దీనికి లోబడలేకపోయారు. ఆత్మను కాపాడుకోవాలన్న దేవుని ఆజ్ఞ, దేవుని రాకడ సమీపంగా ఉన్నది. మీరు ఆ రాకడ సమయం సమీపిస్తున్న కొలది మరీ ఎక్కువగా మీరు అలాగ సమాజంగా కూడుకోండి దేవుడు చెప్తే, నీ మాట మాకు లెక్కేంటి? నాకు పనులు లేవా, నాకు ఈ ఇబ్బంది లేదా, నాకు అది లేదా, ఇది లేదా అని దేని విషయంలో దీనుడు అయ్యావు? లోకం విషయంలో దీనుడు అయ్యావు, పనుల విషయంలో దీనుడు అయ్యావు, ఇంకొక విషయంలో దీనుడు అయ్యావు. అది మరణము లేని స్థితిని ఇవ్వలేదు ఆ దీనత్వం. మరి ఏ విషయంలో ఇస్తుంది దీనత్వం అంటే, నీ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుని ఆజ్ఞ ప్రకారం సమాజముగా కూడండి అన్న దగ్గర నిలబెట్టావు. ఇప్పుడు ఏ విషయంలో నువ్వు దీనుడు అయ్యావు? ఆత్మ విషయములో దీనుడు అయ్యావు, ధన్యుడు అవుతావు. గుర్తుపెట్టుకో, దేవుడు నీకు నియమించిన విషయం ఏంటంటే ఈ ఆత్మను కాపాడుకో. దాని విషయంలో నేను నిర్ణయించిన ఆజ్ఞలన్నీ దీనుడు అయ్యు, అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యము నీదే అని దేవుడు చెప్పాడనమాట. అలా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు భక్తులు ఎంతమందో ప్రయాసపడ్డారు. ఒకరోజు ఆత్మ విషయంలో దీనుల్ని చేద్దామని దేవుడు జాలర్లు, కష్టపడి పని చేస్తున్నటువంటి జాలర్ల దగ్గరికి యేసుప్రభు వచ్చాడు. వస్తే వాళ్ళందరూ పనుల్లోనూ పాటల్లోనూ బిజీగా ఉన్నారు. రాత్రంతా చేపలు పడలేదని వేదనతో ఉన్నారు, కష్టంలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు. అలాంటి ఇంటికి ఎవరు వెళ్ళారమ్మా? యేసుప్రభు వెళ్ళాడు. ఈ రోజున ప్రతి కష్టములో మీ దగ్గరికి దేవుడు వస్తాడు, కానీ ఆయనకు తలుపు తీసేవాడు లేడు, ఆయనను గౌరవించేవాడు లేదు, ఆయన మాట వినేవాడు లేదు. శ్రమ పోగొట్టుకోవాలనుకున్నవాడే కానీ యేసు ప్రభువుకి స్థానం ఇవ్వాలనుకున్న వాళ్ళు ఈ రోజున లేరు. అప్పుడు వచ్చి అన్నాడు, నాన్న మిమ్ములను మనుషులను పట్టే జాలర్లుగా మారుస్తాను. దేని విషయంలో మారుతాడట? మీరు చేపలకు లోబడుతున్నారు, బ్రతుకుదేరు కొరకు లోబడుతున్నారు, కానీ అందులో మీరు దానికి లోబడితే మీ ప్రాణాన్ని కాపాడటం లేదు, మీరు మీ బ్రతుకుని నిలబెట్టుకోవడం లేదు. కొన్ని రోజులే, చేపలు ఎన్ని పట్టుకెళ్ళినా కొన్ని రోజులే బ్రతుకుతారు. ఏమా నువ్వు కష్టపడినా కొన్ని రోజులే బతుకుతావు, ఏది నీ జీవితాన్ని నిలబెట్టుకోలేవు. అందుకని మనుషులను పట్టు, నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు. ఆత్మలను కాపాడు, ఆత్మల విషయంలో దీనుడు అవ్వు, నువ్వు ఎప్పటికీ రక్షింపబడతావు. ఆ పనిస్తాను నువ్వు నా దగ్గరికి, అది విడిచిపెట్టిరా అన్నాడు. అప్పుడు దేవుడు అప్పుడు మరి వచ్చేస్తారా? రావాలంటే ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి?
బ్రతుకు తెరువుకు సంబంధించిన ₹1 కూడా వాళ్ళకి రావాలి. అప్పుడు ఏం చేశాడంటే, అదిగా అక్కడ వల వేయండి, మీ బ్రతుకు తెరువుకు సంబంధించినవి అన్నీ అక్కడికి వచ్చేస్తాయి. వేసారు వల, ఎలా ఎన్ని రోజులు నువ్వు కష్టపడితే వస్తాయి అన్ని చేపలు, పట్టుకెళ్ళి ఇప్పుడు మాత్రం నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. లెక్కలేని దానికోసం ప్రయాసపడుతున్నాడు, దీనుడైపోతున్నాడు మనిషి. లెక్కలేని దానికి, బ్రతికించలేని డబ్బు కోసం దాసోహం అయిపోతున్నాడు మనిషి. ఆత్మ విషయమై మాత్రం చక్కగా జడ్జగా పడుకుంటున్నాడు. ఆత్మ విషయంలో భయమే లేదు అసలు. ఈ రోజున ఈ ఆత్మ విషయమై భయం ఉంటే ఈ పల్లకడియంలో ఒక్కడింట్లో ఉండడు. రెడ్డి అని లేదు, చౌదరి అని లేదు, ఎవడని లేదు. మనిషి అన్నవాడు ఎవడైనా ఈ ప్రాణం మీద ప్రేమ ఉంటే, ఈ ఆత్మను రక్షించుకుని ఎప్పటికీ బ్రతకాలనుకున్నవాడైతే ఒక్కడింట్లో ఉండడు. నువ్వు ఉండమన్నా ఉండడాడు ఇంట్లో. ఏదో ఒక రకంగా చూడండి, ఏమన్నా ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఫ్లైట్లు ఎక్కించుకోవట్లేదంట కొన్ని దేశాల్లో. ఎక్కించుకోకపోతే ఫ్లైట్ కదిలిపోతుంటే రెక్కలెట్టుకుని నిలబడిపోయారు. ఏమ్మా, అసలు అలా జరగదు ఎప్పుడుని. ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఏమ్మా విమానం రెక్కలు చక్రాలు అట్టుకుని నిలబడే పరిస్థితి వచ్చింది. కానీ ఏమ్మా ఈ ప్రాణం, ఈ భౌతిక సంబంధమైన నీటి కోసం, ఆత్మను రక్షించుకోవడానికి మాత్రం ఒక్కడికి శ్రద్ధ లేదు. ఆ శ్రద్ధ లేని కారణంగా, దీనుడు అవ్వని కారణంగా నీ ప్రాణాన్ని నువ్వే చేతులారా, నీ గొయ్యను నువ్వే తవ్వుకుంటూ ఉన్నావు అనమాట. కాబట్టి అలా నిలబడినటువంటి ఒక స్త్రీని, ఈ పాపపు శరీరములో బ్రతుకుతున్న మనందరము పాపాత్ములమే, గుర్తుపెట్టుకోండి. ఎవ్వడు ఇందులో గొప్పలేదు, ఎవ్వడు గొప్పడు కాదు. అందరము ఎవరమే, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మహిమను పొందాలంటే పాపం పోవాలి. మన శుక్రవారం చెప్పాను, పాప పరిహారం జరగాలి. అతిక్రమములను పరిహరించిన వాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము జరిగిన వాడు ధన్యుడు. అక్కడ ధన్యుడే. మళ్ళీని ధన్యుడు ఎప్పుడు? పాపం అనేది పోవాలి, పరిహారం జరగాలంటే ఈ ఆత్మ విషయంలో కష్టపడాలి, దీనుడు అవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు దాన్ని సాధించుకోగలుగుతావు. కాబట్టి ఇక్కడ ఒకరు గొప్ప, ఒకరు ఎక్కువ, తక్కువ అనే లేదు. అందరూ తగ్గించుకోవడమే. పాదశుద్ధిలో నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఒకడు పాదాలు కడిగేంతగా నిన్ను నువ్వు తగ్గించుకుంటే తప్ప నువ్వు నాకు సహోదరుడివి కాలేవు. ఒకరు పాదములు ఒకరు కడుగుకొనవలసిందే, అలా తగ్గించుకోవలసిందని బైబిల్ మనకి చెప్తుంది. ఒకవేళ నువ్వు వద్దు అని పేతురులాగా అడ్డుపడితే నీతో నాకు పాలు లేదు. ఈ పాదశుద్ధిలో నువ్వేమి నేర్చుకున్నావు? ఒకడికి తగ్గిపోయి ఒకడిని తగ్గించుకుని ఒకడిని హెచ్చించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలాగే ఈ రోజున దేని విషయమై తగ్గించుకోవాలి? అక్కడ దేని విషయమై తగ్గించుకోవాలి మనిషి దగ్గర అంటే ఆత్మ విషయమై. అర్థమవుతుందా? పాఠం అర్థమవుతుందా? ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు. దేని విషయమై దీనులు అవ్వాలి? నువ్వు నీ జీవిత కాలంలో నువ్వు వేస్తున్న ప్రతి అడుగులో దేనికోసం తగ్గించుకోవాలి? నువ్వు బ్రతకడం కోసం, నీ ఆత్మను నరకయాతన లేకుండా దీనిని కాపాడుకునుట కొరకు, మరణము లేని స్థితిలో నువ్వు ఉండుట కొరకు మాత్రమే దీనుడు అవ్వాలి. ఆ దీనత్వం పోయింది. డబ్బుకు దీనుడు, డబ్బుకు దాసుడు, వ్యభిచారానికి దాసుడు, బట్టలకు దాసుడు, తిండికి దాసుడు, గొప్పతనాలకు దాసుడు, అన్నింటికి దాసుడు, దీనుడైపోతున్న మనిషి మాత్రం తనను తాను కాపాడుకునుటకు మాత్రం దేవుడు చెప్పిన మాటలకు దీనుడు అవ్వట్లేదు. అందుకనే ధన్యుడనే మాటకి అవకాశం లేకుండా పోయింది. అలాగే మనలాగే పాపాత్మురాలైన ఒక స్త్రీ ఇలాగే ఒక కుటుంబంలో పుట్టి పెరిగింది. ఆమె పేరు కానానీరాలు. ఆ కానానీరాలు అనేటువంటి, మనకు కూడా చూడండి చాలామంది కంటి ఆపరేషన్ చేయించుకుంటున్నారు ఈ మధ్య. కంటి ఆపరేషన్ అంటే కంటి మీద ఒక పొర ఇలాగ బలమైన మందంగా ఏర్పడుతుంది. ఆ మందమైన పొర తీసేస్తే తప్ప తేలిగ్గా కన్ను కనపడదు. దాన్ని క్యాటరాక్ట్ ఆపరేషన్ అంటారు. ఆ క్యాటరాక్ట్ ఆపరేషన్లు ఈ మధ్యన ఎక్కువ జరుగుతున్నాయి. అలాగా మనం దేవుని యొక్క మనస్సును ఎరగడానికి మీకు వాక్యం అనే క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాలి. పౌలు గారికి పొరలు కరిగాయి చూసారా?
ఆ పొరలు కరిగితే తప్ప, మనోనేత్రము తెరవబడితే తప్ప మీరు కూడా నా మాటలు అర్థమవు. ఎన్నాళ్ళు భౌతికంగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు తెలియట్లే. ఈ భౌతికమైన దానిని పేతురు వాళ్ళకి ఏమన్నాడు, అక్కడేంటి వాళ్ళ పట్టుకోండి ఇంటికి, కానీ అది మీద ఇంపార్టెంట్ కాదు, నన్ను వెంబడించండి. అర్థమవుతుందా? అవి నిన్ను పోషిస్తాను, వాటికి పెద్ద లెక్క చేయకు, నువ్వు సంపాదించిన దానికంటే ఎక్కువ నేను ఇస్తాను. దాని గురించి దృష్టి పెట్టకు, దాని గురించి టైం వేస్ట్ చేయకు. టైం చేయాల్సింది అలాగేంటంటే ఆత్మ విషయమై మాత్రం, ఆత్మను రక్షించుకున్నటకు నేను ఏదైతే చెప్పానో దానిలో మాత్రం నువ్వు దీనుడు అయిపో అని చెప్పాడు. ఇప్పుడు దేనికి దీనుడు అవ్వాలి? దేనికి దీనుడు అవ్వాలి? ఈ ఆత్మను రక్షించుకున్నటకు దేవుడు ఏం చెప్పాడో దానికి దీనుడు అవ్వాలి. ఒకనాడు ఆ కనానీయురాలు అలాగే దేవుని కొరకు కాకుండా తన కొరకు బ్రతికింది, సుఖం కోసం బ్రతికింది, వ్యభిచారం చేస్తూ బ్రతికింది. తన ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎక్కువైపోయారు. తన కుటుంబం అంతా పాపపు రోత జీవితంలో ఉంది, మరణకరమైనటువంటి రోగములో ఉంది, మలినమైపోతున్న జీవితంలో ఉంది, పాపపు ఆలోచనతోనే బ్రతికింది. వచ్చినవాడు 4 డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో బ్రతికే నీచమైన స్థితిలో ఉండిపోయింది ఆమె. ఆ యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో యెహోషువ 2 మనుషులను పిలిపించి అక్కడ ఒక సేవకుడు, అక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి మీరు వెళ్ళండి, వేగండి, వేగి చూడండి. అందుకనే వాళ్ళకి వేగులు వారు అనే పేరు వచ్చింది. ఒక ఊరిలోకి మీరు వెళ్ళండి, అక్కడ పరిస్థితులు ఏంటో చూడండి, మనం వాటిని మనం ఎలా జయించాలో ప్రణాళికను సిద్ధపరచండి అని యెహోషువ వారిని పంపించినప్పుడు ఆ కనాను అనేటువంటి దేశానికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి చేరారట. అమ్మ జాగ్రత్తగా వినండి, నా మాటలు వినండి దయచేసి. ఎవరింటికి వెళ్ళారమ్మా? అమ్మా, రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు వేగులు వారు ఎక్కడికి వెళ్ళారమ్మా? రాహాబు అనే ఒక వేశ్య ఇంటికి వెళ్ళారు. ఏనాడైనా ఒక వేశ్య ఇంటికి ఎవడన్నా వెళ్ళాడు అనుకోండి, ఎన్ని నిందలేస్తారు? ఎవరో ఒక బ్రాందీ షాపులో ఉన్నారనుకోండి, మన ఊరికి సంబంధించిన కుర్రాడు, అలా వెళ్తుంటే కారులో చూశాను నేను, ఆడికి వాక్యం చెప్దాం బ్రాందీ షాపులో అని వెళ్ళాను అనుకోండి. ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా చిన్నబా అన్నయ్య బ్రాందీ షాపులో ఉన్న వాళ్ళకి అక్కడ కుర్రోడికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడని అనుకుంటారా? అవడానని చూస్తేనే దూరంగా ఉండి, అయ్యి బాబా చిన్నబానే తాగేస్తున్నాడు అని మొత్తం నా క్యారెక్టర్ని అంతటిని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేస్తారు. తెలిసినోడు అంతే. ఒకడు ప్రేమ ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే గుండెల్లో పెట్టుకుంటాడు. అంటే వాక్యము తెలిసినోడైతే గుండెల్లో పెట్టుకుంటాడు. వాక్యము తెలియలేని ఆత్మను కాపాడుకోలేనాడు ఏం చేస్తాడు? ముందండి అర్జెంటుగా బయటెట్టాడు. వాడి వీడని కాదు, ఇంకా ముందు రోడ్డు మీద పెట్టేయాలి. రోడ్డు మీద పెట్టేస్తే ఇంకేం చేస్తున్నాడు? ఈడు ఆత్మనీడు పోగొట్టుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? ఫర్ ఎగ్జాంపుల్ దొరబాబే తప్పు చేశాడు అనుకోండి. దొరబాబు తప్పు చేస్తే ఇప్పుడు నేను చూశాను, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను రహస్యంగా దొరబాబు నువ్వు చేస్తుంది తప్పు, ఇది మంచిది కాదు అని అతనికి చెప్పి తన కొరకు నేను ప్రార్థన చేయాలి. దట్స్ ఎందుకు అలా చేయాలి? నేను నా ఆత్మను కాపాడుకోవాలంటే. అలా కాకుండా నాకు మరి ఆడిని ఎలాగోలాగా బయటెట్టేసి ఆడిని ఎలాగోలాగా నేను ఏం చేయాలి? ఇప్పుడు అన్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేయాలి, అన్ని వాడిని ఎలాగోలాగా రోడ్డు మీద లాగేయాలి. సాతాను ఆలోచన కదా అది. అప్పుడు నాలో ఏం పుట్టాడంటే అందరికీ చెప్పుకుంటూ పోయాను. పోతే ఇప్పుడు నేనేం చేశాను? ఆడిని రోడ్డు మీద పెట్టాను, ఓకే, ఆడు ఎలాగో రోడ్డు మీద పడ్డావు, అది వేరే విషయం. కానీ ఎవడు ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు? దేవుడు అలా చెప్పలే. ఇప్పుడు దేవుడు చెప్పలేదని పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిడ్డే తప్పు చేసింది అనుకుందాం, ఎక్కడో చూసో తప్పు చేసింది. తప్పు చేస్తే నీ బిడ్డని ఏం చేస్తావు? నా కూతురు ఇలా చేసింది, నా కొడుకు ఇలా చేశాడని ఊర్లో చెప్తావా? రహస్యంగా నీ కొడుకుకి బుద్ధి చెప్పుకుంటావు ఇంట్లో. తప్పురా, తప్పు అమ్మా, అలా చేయకని అవసరమైతే కొడతావు, సరి చేసుకుంటావు. ఎవడన్నా వస్తే అమ్మా
పెదనాన్న వచ్చాడు మంచిని అంటావు, అప్పుడు దాకా మాట్లాడపోనని. ఎందుకని? నీ పరువు ప్రతిష్టని నువ్వు నలుగురిలోకి దిగజార్చడానికి ప్రయత్నం చెయ్యు. ఇది ఆత్మను రక్షించుకునే పని. అలా కాకుండా ఎవరి గురించో నీకు చెడుగా తెలిసినప్పుడు అది నిజమా అబద్ధం అనవసరం, ముందు అర్జెంటుగా ఏం చేయాలి? టపా 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 చెప్పుకుంటూ పోవాలన్నమాట. పోగానే మొత్తం అంతా క్యారెక్టర్ని అసెసినేట్ చేసేస్తావు. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఎందుకని? ఆత్మ విషయమై దీనుడు అయ్యావా? లేదు, నీకు ఆ దీనత్వం అవసరం లేదు. అందుకని పోగొట్టుకున్నావు. అప్పుడు నేను దొరబాబుని పిలిచి ఇలా చెప్పి, యువర్ ఇన్ రాంగ్ ట్రాక్, నువ్వు సరిగా లేదు, నీ ప్రవర్తన బాగలేదు, ఇదా లేదని తనకు చెప్పి చేయాలి. చెప్పి చేసి కడుపులో పెట్టుకుని కొడుకులాగో బిడ్డలాగో చెయ్యాలి. ఎందుకని చెయ్యాలి? నా ప్రాణం రక్షింపబడాలంటే, నా ఆత్మ నరక యాతన పడకుండా ఉండాలంటే తన చేసిన తప్పుని నా కడుపులో పెట్టుకోవాలి ఒక బిడ్డలాగా. అర్థమవుతుందా? తప్పు అయితే అసలు తప్పు కాకుండానే మొదలెట్టావనుకో, ఇంకా నిన్ను ఎవరు కాపాడలేరు. అర్థమవుతుందా? అందుకని ఎక్కడికి వెళ్ళి చూడండి, ఒక పక్షి అలా వెళ్ళి, మొన్న ఒక కొంగ, అందరూ చికెన్లు అది తినకండి అమ్మా, బర్డ్ ఫ్లూ, గుడ్డులు కూడా తినకండి ప్రస్తుతానికి. బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ వస్తే చచ్చిపోయిన కోళ్ళన్నీ వాళ్ళు ఏం చేశారంటే పక్కన చెరువులోకి వేశారు. దాన్ని కాల్చి చంపేయాలి, లేకపోతే పాతి పెట్టేయాలి. మన వాళ్ళు అలాంటి బద్ధకం పనులు చేయరు కదా. వాళ్ళు అలా పాడేస్తే దాని మీద కొంగలు ఆ పక్కన నీళ్ళు దాగి అవి దాగి కొంగలకు వచ్చేసింది. ఆ కొంగలకు వచ్చేస్తే ఎవడో నాలాటోడు కోళ్ళకి కదా బర్డ్ ఫ్లూ వచ్చింది, కొంగ పర్లేదు కదా అని కొంగను కొట్టుకున్నాడంట. ఏమమ్మా, ఆ కొంగను తినేసరికి ఈడికి వచ్చింది బర్డ్ ఫ్లూ. అలాగా మొత్తం వాడు ఆ కుటుంబం అంతా మరణకరమైనటువంటి పరిస్థితిలోకి తెచ్చుకున్నాడు. అర్థమవుతుందమ్మా? ఈ బర్డ్ ఫ్లూ ఏం చేసింది? కొంగకు వచ్చింది. కొంగ ఎక్కడికి వెళ్ళింది? మనిషికి తెచ్చింది. అలాగ మొత్తం నీ ఇంటిల్లపాతి నీకు మొత్తం అంతా అంటించేస్తున్నావు అనమాట. ఇంతకీ ఇది సాతాను ప్లానా, నీ ప్లానా? అందుకని నీకు తెలియని విషయాన్ని నువ్వేం చేస్తున్నావు? ఇంకొకరికి ఏదో చెప్తున్నావు. చెప్పగానే నువ్వేమవుతావు అమ్మా? చెప్పండి. ఊరికే ఈ కొంగ వెళ్ళి అంటించుకొచ్చింది కదా, నీళ్ళు భలేగా ఉన్నాయని తాగింది కదా, నువ్వు ఎక్కడో తాగొచ్చావు కొంచెం, ఏది ఆ మెట్టు మీద కూర్చుని నేర్చుకుని వచ్చావు. కుదురుంటావు, నువ్వు కుదురుండవు. అప్పుడు ఏం చేస్తావు? అంటించుకొచ్చింది కరెక్టో కాదా? ఒకవేళ కరెక్ట్ అయినా కూడా అంటించుకోకూడదు కదా వాక్య ప్రకారంగా. నీకు ప్రాణం మీద తీపి ఉంటే, నీ ఆత్మ విషయంలో నీవు భయభక్తులు కలిగి ఉంటే, వాక్యము తెలిసిన వాడవైతే ఎక్కడ అంటించుకోకూడదు, అసలు నిజమైన అంటించుకోకూడదు కదా. పోనీ అబద్ధాన్ని అంటించుకొచ్చావు, అబద్ధాన్ని అంటించుకుని వచ్చి నిజాన్ని అంటించుకుని వచ్చి మొత్తానికి ఏం చేసావు? నిన్ను నువ్వు నాశనం చేసుకున్నావు, నేను నాశనం చేసావు, మొత్తం అందరినీ నాశనం చేసుకుంటూ పోయావు. నాశనం చేసుకుంటూ పోయినా వీళ్ళందరూ దీనులా, దరిద్రులా? నా మాట జాగ్రత్తగా వినండి. ఏదో నాగమని ఏదో అందంట, లేదా ఇది ఏదో అన్నాడంట, అది దొరబాబు ఏదో అన్నాడంట. నీకెందుకంట? ఏం చేయాలి? నువ్వు నోటికి చిక్కం కట్టుకో. మరీ ఉబ్బిపోతుంటే ఏం చేయాలి? లోపలికి వెళ్ళి మోకాళ్ళు వేసి, ఉబ్బిపోతుంది ప్రభువా, చెప్పకుండా ఉండలేకపోతున్నానంటే కనీసం ఏం చేయాలంటే డబ్బాలో ఎట్టే మూతు, డబ్బాలో మూతెట్టే అనేసి 4 మాటలు కడుపులో ఉన్నదంతా కప్పేసుకో. అలాగే నీకు అవ్వట్లేదు అనుకో, సెల్ ఫోన్ తీసుకో అని మాట్లాడేసుకో. అంతే తప్ప చచ్చిపోతావు లేకపోతే. అందుకని దొరబాబు గురించి కానీ, తమ్ముడు గురించి కానీ, వాడి గురించి కానీ నాకు తెలిస్తే వాడిని సరిచేయి. నీకు తెలియకుండా ఉందా? ప్రార్థన చేయి. అంతే తప్ప ఒకడి గురించి ఇంకొకటి గురించి చెప్పాడా అయిపోయినట్టే. అందుకని యూట్యూబ్లో ఆ పాస్టర్ గారు మంచోడు కాదు, ఈ పాస్టర్ గారు మంచోడు కాదు, మంచోడు కాకపోతే ఏం చేయాలి? వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. లేకపోతే వాళ్ళు పేరు ఎట్టకుండా ఇది తప్పు చేస్తున్నారమ్మా సరి చేసుకోండి అని చెప్పాలి. పేరు ఎత్తకూడదు, ఒకటి పరువు తీయకూడదు. మనం వాడు తెలుసో తెలియక అందులో పడ్డాడు, ఇప్పుడు ఏం చేయాలి?
జాగ్రత్తగా మనం వాళ్ళని కాపాడుకోవాలి. అవకాశం లేదనుకోండి ప్రార్థన చేయాలి. లేదంటే సంఘం కాబట్టి గుట్టుగా మనం చెప్పుకోవాలి, అమ్మ పలానా దిక్కున ప్రమాదం ఉంది, వెళ్ళొద్దు, ఆయన గురించి కూడా మీరు ప్రార్థన చేయండి అని చెప్పుకోవాలి. అంతవరకే. అంతే తప్ప యూట్యూబ్లో ఆడు పక్కన ఫోటో పెట్టి వీడిది 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 అని మొదలెట్టామనుకోండి, ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ ఎంత ఉంది, మనం సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ఏమ్మా మన అందరం అమ్మా బర్డ్ ఫ్లూ ఎక్కడ దొరుకుద్ది, చికెన్ గున్యా నాకు ఎక్కడొద్ది, జ్వరం ఎలాగైనా రావాలి, కరోనా నేనే తెచ్చుకోవాలి అని తిరుగుతూ ఉంటారు ఈ ఊర్లో. మీరు తెలియకుండా మీరు చేసే పని అదే. ఏది అలాగంట, ఇలాగంట, అదంట. ఈ నలుగురు కూర్చుని 4 మాటలు చెప్పుకున్న వాళ్ళందరూ చికెన్ గున్యా కంటే ప్రమాదకరమైన ఆత్మను చంపుకుంటున్నారు. నలుగురు కలిస్తే ఏం మాట్లాడుకోవాలి తెలుసా? ఊరిని ఎలా కాపాడుకోవాలి, నీలో ఉన్న తప్పులేంటి, నాలో ఉన్న తప్పులేంటి, ఒరే నువ్వు అది చేయరా, నువ్వు ఇది చేయరా, నువ్వు ఆ మంచి పని చేయి, ఈ మంచి పని చేయి, ఎందుకురా అలాగే అర్థమైన దాంట్లో తిరుగుతున్నావు, మనం దేవుని పని చేద్దాం, ఇలాగ ఒకరికొకరు పురుగొలుపుకుని హెచ్చరించుకుని నువ్వు ఇది చేద్దాము అది చేద్దామని చెప్పుకుందాము రండి అని బైబిల్ చెప్తుంటే అది ఏం చెప్తలేదు. అలాగంట ఇలాగంట అంటే ఇవన్నీ ఏంటి? చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ, ఇంకేటమ్మా చెప్పండి, కరోనా, గిరోనా, అన్ని వ్యాధులు కలగలిపి తెచ్చుకున్న దానికంటే ప్రమాదం అన్నమాట ఒకరి గురించి చెప్తుంటే. సరే ఎందుకు చెప్తున్నది అంతానే, ఆ రాహాబు కూడా ఇదే మెంటాలిటీ. నలుగురిని ఇంట్లో పోగేసుకుంది, బతుకుతూ చూసుకుంటుంది, డబ్బులు చూసుకుంటుంది, నా ఆనందం చూసుకుంటుంది, నా సుఖాన్ని చూసుకుంటుంది తప్ప నేను తెచ్చుకుని అంటించుకున్న పాపాన్ని చూసుకోలేకపోయింది. ఎవరు? రాహాబు. ఒకరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు ఆమెకి. ఆ నోట ఈ నోట ఎక్కడ కూర్చుందో కానీ ఆ వ్యభిచారి ఎక్కడెక్కడ కూర్చుందో నాకు తెలియదు కానీ కనాను దేశములో ఉండకూడని చోట యెహోవా చేసిన మహత్కార్యాలు కనిపెట్టింది, తెలుసుకుంది. ఏమేమి తెలుసుకుందో తెలుసా? ఇదిగో ఫరో అనేటువంటి చక్రవర్తి ఉన్నాడట. ఆ చక్రవర్తి ఇశ్రాయేలు ప్రజలను బాధలు పెడుతున్నటువంటి టైంలో యెహోవా మాట ఇచ్చాడంట. అహరోను మోషేను పంపించి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ తెగుళ్ళు, భయంకరమైనటువంటి వ్యాధులను పెట్టాడంట. దమ్ముంటే నా బిడ్డలను ఆపన్నాడట. అలా ఆపడానికి వాడు సర్వశక్తులు ఒడ్డాడట. ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏమీ చేయలేకపోయాడట. ఒకరోజు అలా బయలుదేరి వస్తూ ఉంటుంటే, పస్కాను భుజిస్తూ వస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చిందంట. అది వాళ్ళని చూసి పరిగెట్టిందంట, పారిపోయిందట. ఆరిని నేల మీద నడిచొచ్చినట్టు వచ్చారట. ఆ దేవుడైన యెహోవా ఐగుప్తు సామ్రాజ్యపు సైన్యాన్ని అంతటిని కూడా పోకట వేళతో పెకలించి వేశాడట. ఆయన గొప్ప దేవుడు అంట అన్న విషయం ఏ మెట్టు మీద నుంచి జరిగిందో, ఎవరి ద్వారా తెలిసిందో, మరి లేకపోతే వాళ్ళింటికి వచ్చినాడో చెప్పాడో కానీ మొత్తానికి యెహోవా గురించి ఆమెకి తెలిసింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎప్పుడైతే యెహోవా శక్తి, యెహోవా గొప్పతనం, కాపాడే సమర్థుడు, రక్షకుడు, రక్షించేటువంటి సృష్టికర్త అని ఎప్పుడైతే రాహాబుకు తెలిసిందో, తన పాపపు బ్రతుకుని విడిచిపెట్టి ఒక వ్యభిచారం వచ్చే ఇంటికి, ఒక కొండెములు చెప్పేవాడు వచ్చే ఇంటికి, పాపాన్ని తెచ్చే ఇంటి నుంచి సేవకులు వచ్చారు ఇంటికి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. ఎప్పుడైతే సేవకులు వచ్చారో, నేను చచ్చినా పర్లేదు, నన్ను కాపాడే దేవుడు యెహోవా సమర్థుడు, యెహోవాను నమ్ముకున్నటువంటి బిడ్డలు నా ఇంటికి వచ్చారు, అబ్బా ఆ దేవుడు పంపించిన ఇది మహాభాగ్యం అనుకుని ఆ రాజ్యములకు వ్యతిరేకంగా, కనానీయులకు వ్యతిరేకంగా, పాపాత్ములకు వ్యతిరేకంగా, పరిశుద్ధులకు అనుకూలంగా ఏం చేసిందంటే వారిద్దరిని చదవండి, తోడుకొని దాచిపెట్టిందండి. చప్పట్లు కొట్టరా? నాకు ఎంత సంతోషంగా ఉంది. ఒక వ్యభిచారి ఒక మంచోడిని దాత్తదా? చెప్పండి. ఒక బుద్ధి లేనివాడు ఒక బుద్ధిమంతుడిని కాపాడతాడా? నో, జరగని పని అది. అమ్మా అర్థమవుతుందా మీకు? ఒక పీతంట కష్టపడి పైకి ఎక్కుతుందంట. పీత తెలుసమ్మా? పీత అంటేని మన ఇండియన్స్ని అందరినీ కూడా జనరల్గా ఒక సామెత ఉంది మన మీద. ఏంటంటే అది, వీడు పీత మెంటాలిటీ అంటారు కదా, క్రాబ్ మెంటాలిటీస్ అంటారు. పీత మనసు అంటే ఏంటంటే తెలుసా?
ఆ పీత, బాక్స్లో ఉన్న పీత కష్టపడి ఒకటి పైకి ఎక్కుతుందంట. ఎక్కితే ఇది ఇంకో పక్క నుంచి ఎక్కొచ్చు కదా, ఇది ఎక్కదు, కింద ఉన్నది. సరిగ్గా ఎక్కిదని కాలు ఎట్టుకుందంట. అది ఎక్కదు, ఇది ఎక్కనేది. దాన్ని ఎక్కనివ్వలేదంట కింద. అదే పాపం కష్టపడి పొద్దుటే లేచి ప్రయత్నం చేసి అది నెమ్మదిగా కొంచెం ఎక్కింది. కాలు మాత్రం కింద ఉంటుంది కదా, మరి కాలు అట్టేసుకుంది. అట్టేసుకుంటే వదిలే అంటే నేను వదులుతానేంటి? నువ్వు పాపం నుంచి బయటపడిపోతే మాత్రం నేను ఎక్కడ పండిస్తాను నిన్ను? పోతే మొత్తం అందరం పోదామని మొత్తం ఊరంతా అంటించుకుంటున్నారు కదా మీకులాగే. చూడండి, మీకు ఎక్కడైనా ఐక్యత ఉంటుందో లేదో తెలియదు, కానీ పాపం విషయంలో ఐక్యత. 3 రోజులు నిద్ర లేదు మీకు గుడి దగ్గర. ఎంత బాగా ఉంటుంది తెలుసా అక్కడ ట్రీట్మెంట్. పైగా నేను మాట్లాడుతున్నాను 2 తమ్ముళ్ళతోని. రాత్రి అంతా నిద్ర లేదని చెప్తేనే ఏదో మాట్లాడుతున్నాం, అదే హౌస్ గురించి ఏదో మాట్లాడుతున్నాం. బాబా అక్కడ టైం అయిపోయింది, అక్కడికి వెళ్ళిపోవాలంటే అక్కడికి వెళ్ళిపోవాలని పరిగెట్టేశారు. ఎందుకంటే నేను ఏమని చెప్తున్నానంటే, వెళ్ళడం తప్పట్లేదు, ఏమంటలేదు. అనవసరమైన విషయాలలో నిద్రలో పోగొట్టుకున్నా ఇబ్బంది రావట్లేదు. దేవుని విషయంలో మాత్రం చిన్న ఇబ్బంది కలిగితే వచ్చేస్తుంది. పట్టుకున్నారు దీపాన్ని. అలా క్రాబ్ మెంటాలిటీస్ అంటారు మనల్ని. అందుకని ఒకడిని ఎదగనివ్వం, ఒక ఎదుగువాడు ఎవడన్నా వెళ్తాడని అట్టుకుంటాం, ఆడికి కూడా మొత్తం కిందకి లాగేయాలి. అలా సాతాను మెంటాలిటీ ఇది. ఆ సాతాను మెంటాలిటీ ఏం చేస్తుందంటే, ఆత్మ విషయంలో ఎవరిని ఎదిగినా అన్ని కిందకి లాగేయాలి. శరీర సంబంధమైన విషయాల్లో అయితే వాడిని పైకి గంటాలి. ఇదే మనం జరుగుతున్నది ఇదే. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, రాహాబు కూడా ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్నారు. ఒకరోజు దేవుని గురించి తెలిసిన తర్వాత వాళ్ళ ఇంటికి అనుకోకుండా సేవకులు వచ్చారు, వేగురు వారు వచ్చారు. రాగానే వాళ్ళని ఏం చేసింది, దాచిపెట్టడం అంటే ఈ విషయం రాజుగారికి తెలిసిందంటే చంపేస్తాడు. తెలుసా మీకు ఆ విషయం? చావుకి తెగించిన తనం. ఒక దేవుడు, ఆ దేవుడు ఎలాంటి దేవుడు అయినా, ఈ ఎర్ర సముద్రాన్ని పరిగెట్టించిన దేవుడు, ఫరో చక్రవర్తిని నీట ముంచిన దేవుడు, రాజ్యంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడుంటే అక్కడ వెలుతురు, వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చీకటి, మొత్తం అంతా కూడా మార్చేసిన శక్తివంతుడైన దేవుని బిడ్డలను కాపాడితే ఈ రాజుగారు నన్ను ఏం చేస్తారనుకుందేమేంటో. మరి మొత్తానికి ఏం చేసిందంటే దాచిపెట్టి ఏం చేసిందంటే, నిజమే అని వాళ్ళతో ఏం చెప్పింది. వచ్చే సైనికులు భటులు వచ్చి ఏం చేశారు, ఎక్కడున్నారు, ఇలాగ వచ్చారని తెలిసింది అనగానే అని ప్రాణానికి తెగించింది అనమాట. పొరపాటు జరిగితే మొత్తం ప్రాణం పోద్ది ఆవిడ. అంటే దేవుని పని కొరకు, దేవుని పరిచర్య కొరకు ఏం చేసిందమ్మా, ప్రాణాన్నైనను ఇవ్వడానికి సిద్ధపడి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంది. పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. ధన్యురాలైంది. ఇప్పుడు 6వ అధ్యాయంలోకి వచ్చేయండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చి 6వ అధ్యాయము 21వ వచనంలోకి రండి. ఎవరిని? మనుష్యులనేమి, బాగా గుర్తుపెట్టుకోండి, మనుష్యులనేమి, స్త్రీలనేమి, చిన్నలనేమి, పెద్దలనందరినీ, ఎద్దులను, గొర్రెలను, మొత్తానికి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సమస్తమును కత్తివాత సంహరించిరి. అయితే యెహోషువ ఎవరింటికి వెళ్ళాడు? మిగతా వాళ్ళందరికి వచ్చిందంట మరణం, మిగతా వాళ్ళందరికి వచ్చిందంట నాశనం, మిగతా వాళ్ళందరికి వచ్చిందట ఈ కొండెములు చెప్పిన వాళ్ళని, లోకములో లోక సంబంధంగా బ్రతికిన వాళ్ళకి అసలైన పాపాలు చేసేదానికి రాలేదు. అంటే ఏంటర్థం? అర్థం? తనను రక్షించే సమర్థుడైన దేవునికి తన జీవితాన్ని ఇచ్చి పాపాన్ని విడిచిపెట్టిందా? వ్యభిచారి ఉండాల్సిన ఇంట్లో సేవకుడు ఉన్నాడు. వ్యభిచారులు ఉండాల్సినటువంటి ప్లేస్లో వ్యభిచారి చేయాల్సిన పనులు మాని దేవుని సేవని, దేవుని యొక్క పరిచర్యని చేసింది. అంటే దేని విషయంలో దీనురాలైంది? ఒకప్పుడు వ్యభిచారానికి దీనురాలైంది, ఒకప్పుడు డబ్బుకి దీనురాలైంది, ఒకప్పుడు పాపానికి దీనురాలైంది. ఇప్పుడు ఆత్మ విషయమై
దీనురాలైంది ఆమె. అన్నిటినీ విడిచిపెట్టి పక్కకి గంటి ప్రాణమైనా పర్లేదు, పోనా పర్లేదు అనుకుని దేవునికి ఇష్టమైన సేవకురాలుగా మారింది. మారగానే అప్పుడు ఏమైంది? ఊరోళ్ళందరికి వచ్చిందంట ముప్పు, ఊరోళ్ళందరికి వచ్చిందంట కష్టం. కానీ ఆమెకు మాత్రం ఏమైంది? చదవమ్మా. యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఏం చేశాడమ్మా? ప్రమాణము చేశాడు. ఇప్పుడు కూడా దేవుడు మీకు ప్రమాణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నీకు ఏ విషయమైనా ఆత్మ విషయమై మాత్రమే దీనురాలు బాబు. ఈ ఆత్మను కాపాడుకోవడానికి ఎలాంటి పని అయినా నువ్వు చెయ్యి, నీతిమంతురాలుగా నిలవబడు. అంటే ఆత్మ విషయం అంటే ఏం చేయాలి? తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టింది, పవిత్రమైన దేవుని యొక్క పరిచర్యను చేసింది, దేవుని యొక్క సేవకులకు ఏం చేసిందమ్మా? లోకములో నుండి పాపము వారి మీదకి రాకుండా తన ప్రాణాన్ని పెట్టి ఏం చేసింది? అక్కడ వారి ప్రాణాలనే కాపాడింది. ప్రాణాలను కాపాడిందా? అట్టి మనసు వచ్చిందా? ప్రాణం కాపాడతాక వేసి ఏం సరిపోద్ది, కానీ దానికి ఉపయోగపడిందా లేదా అన్నదే దేవుడు చూస్తాడు. చాలాసార్లు పౌలు గారి ప్రాణాన్ని కాపాడారు. ఎలాగో తెలుసా? ఎలా కాపాడారు చెప్పండి? మొత్తం అందరూ వచ్చారు పౌలు గారిని చంపేస్తాకి వచ్చే తాళ్ళు ఏం చేశారంటే, నా ప్రాణమునకు ప్రాణంగా అడ్డు పెట్టాలి ఏం చేశారంటే, బుట్టలో పెట్టి పక్క నుంచి గోడలోంచి కిందకి దింపారు. ఎవరిని? పౌలు గారిని. బుట్టలో దింపి పక్కన పెట్టి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి సువార్త. పౌలు గారిని ఎన్నిసార్లు కాపాడిందో సంఘం. నాకు అలా తెలుసుకుంటే నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకరోజు నాకు కూడా కష్టం వచ్చింది. కష్టం అంటే దైవికమైన కష్టం వచ్చింది. సేవకుడుగా నా మీద వచ్చినటువంటి నింద, నా మీద వచ్చినటువంటి అవమానం వచ్చింది ఒకరోజు సంఘంలో. అప్పుడు చాలా నేను నిష్ణాతుడిగా దేవుని యొక్క చిత్తాన్ని నడిపిస్తూ ఉన్నాను. నన్ను కొట్టడానికి వచ్చారు, నన్ను ఇబ్బంది పెట్టడానికి వచ్చారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి కొనేకమైనటువంటి పరిస్థితుల్లో కాయడానికి వచ్చారు. ఒకరోజు అక్కడ రాజనగరంలో ఒక ఆటో పంపించాడు దేవుడు నాకు. అప్పుడు కారు లేదు, అప్పుడు నేను బైక్ మీద ఏమి రావట్లే. రాజనగరంలో ఎప్పుడు ఎక్కే ఆటో వచ్చి అక్కడ చెట్టు కింద దిగి ఇలా నడుచుకుంటూ వచ్చేవాడిని. అలాంటి రోజు అసలు చెట్టు కింద దిగకుండానే డైరెక్ట్గా తీసుకొచ్చి చర్చి దగ్గర దింపిన ఆటో పంపించాడు దేవుడు. ఈ ఊరోళ్ళ ఆటో అంటది ఎవరో కూడా నాకు తెలియదు. అక్కడేమో నన్ను కాశారు కొట్టడానికి. తర్వాత తెలిసింది అదన్నీ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు ఆటో మీద డైరెక్ట్గా తీసుకొచ్చి చర్చి దగ్గర తీసుకొస్తే డైరెక్ట్గా నేను మైక్లో మాట్లాడుతున్నాను. మళ్ళీ ఎలా తప్పించుకున్నాడు, ఎలా పోయాడు, ఆడి కోసం మేము ఇక్కడ కాస్తున్నాం. అతను కూడా తీసుకొచ్చినాడు. ఎలా తీసుకొచ్చాడు తెలుసా? మధ్యలో తీసుకురాలేదు, మరి చివరిని తీసుకొచ్చాడు. ఆడికి తెలిసినట్టే. యోనాని చేప మింగి ఎలా తీసుకెళ్ళిందో అలాగా సురక్షితంగా క్షేమకరంగా తీసుకొచ్చాడు. ఆ రోజు దేవుడే కాపాడాడు అనుకున్న తర్వాత సంఘములో ఎవరైనా దుష్టులు ఉంటారేమో, సంఘములో ఎవరైనా సరే నక్కలుంటాయేమో, సంఘములో ఎవరైనా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారేమో అనుకుంటే ఆనాడు సంఘం చాలా ఉన్నతమైనటువంటి సంఘం. నిజంగా చెప్తున్నాను, నన్ను కనీసం టచ్ చేయడానికి కానీ నన్ను అడగడానికి కూడా అవకాశం ఇవ్వలేదు సంఘం. ఆ రోజు ఒకసారి ఆశీర్వాద అమ్మగారు లేచి వెళ్ళేవారు. అప్పుడు లక్ష్మమ్మ లేచి వెళ్ళేవారు, చంటాన్ని లేచి వెళ్ళేవాడు. అందరూ లేచి వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పారు తప్ప నా ప్రసంగం ఆగలేదు, నా పరిచర్య ఆగలేదు. అలా చెప్తూనే ఉన్నాను. ఎవరైతే నన్ను కొట్టడానికి తిట్టడానికి వచ్చారో వాళ్ళే నన్ను కౌగిలించుకున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. ఆ రోజున ఈ సంఘం అనుకున్నాను, నా ప్రాణం పోయేంత వరకు కదే ఈ సంఘాన్ని కాపాడుకోవాలను. ఎవడైనా సరే ఏమొచ్చి చెప్పి ఏం చేసినా, ఎవడ దమ్మ దొరబాబును మార్చడానికి, మిమ్మల్ని మార్చడానికి, నా బ్రతికేంటో, నా జీవితం ఏంటో, నా పరిచర్య ఏంటో నా సంఘానికి తెలుసు. ఇక్కడ చేస్తున్న ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ పరిచర్యను కాదని నా దగ్గరికి వచ్చి టచ్ చేసే దమ్ము, ఈ సంఘాన్ని దాటి నా దగ్గరికి వచ్చే దమ్ము ఉందంటారా అంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడే మీరు రానవలేదు, పెద్ద దగ్గర రానుతారా? అలాంటి సంఘం ఉంది. ఒకరోజు నాకేదన్నా చిన్న అవమానం జరిగితేనే 1 గంట 2 అయినా కదలలేదే ఈ సంఘం. అలాంటి సంఘం నా దగ్గర ఉంది. అక్కడక్కడ ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చేమో కానీ 99.9% ఈ సంఘం ఎప్పుడు కూడా సేవకుడి విషయంలో వెన్నుదనుగా నిలబడే సంఘం. అందుకే ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. నా ప్రాణం పోయేంత వరకు ఈ సంఘ పరిచర్యలో మీరందరినీ కాపాడుకున్నటకే మీ కొరకే ప్రార్థన.
నా ప్రార్థనలో మీ గురించి లేకుండా, ఈ సంఘం గురించి లేకుండా నా ప్రార్థనే ముగియదు. అలాంటి గొప్ప సంఘం ఇది. అలాగే వేశ్య అయినటువంటి ఆమెకు కూడా సంఘాన్ని కాపాడుకున్నట్టుకు ఏం చేసిందమ్మా? ఏం చేసింది? సేవకుల్ని కాపాడడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి నిలబడింది. అంటే ఈ క్వాలిటీ ఈ సంఘానికి ఉందని చెప్తున్నాను, నేను గర్వపడుతున్నాను. ప్రౌడ్లీ సే, మా సంఘం చాలా గొప్పది, మీ ప్రార్థన చాలా గొప్పది, మీ కాపుదల చాలా గొప్పది. చాలా గొప్ప సంఘం, చాలా మంచివారు ఉన్నారు సంఘంలో. అలాగని చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కానీ చెడ్డవాళ్ళు కూడా తాకనివ్వలేని శక్తి పెద్దవాళ్ళకి, మంచి వాళ్ళకి ఉంది. నాకు తెలుసా విషయం. కాబట్టి దేవుని నీతిని పాడు చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తోట ఎప్పుడైతే ద్రాక్ష గెలలతో నిండిపోయిందో తప్పకుండా ఏమొస్తాయి? గుంట నక్కలు అనేవి ఉంటాయి. తప్పకుండా ఈ తోటను పాడు చేయాలి. అప్పుడు సంసోనులా నిలవబడగలిగే కెపాసిటీ అనేక మందికి ఉంది ఈ రోజున ఈ సంఘానికి. అందుకనే ఎన్ని దెబ్బలు తగిలినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని రకాల కూల్చాలని సంఘాన్ని ప్రయత్నం చేసినా కూల్చే కొలది పెరిగిపోతుంది. కూల్చే కొలది ఈ సంఘం పెరుగుతుంది. లేకపోతే ఈ సంఘం ఎప్పుడో దిబ్బగా మారిపోను తెలుసా మీకు? ఈ సంఘం ఎడల జరుగుతున్న కుట్ర ఇప్పుడు ఈనాటిది కాదు, ఎప్పటి నుంచో ప్రయత్నం జరిగింది. అయినా సంఘం చెక్కు చెదరలేదు. ఇక్కడి నుంచి ఇక్కడికే సరిపోతలేదు అనుకున్నాం, మళ్ళీ పెంచాం, మళ్ళీ సరిపోతలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇది సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంఘాన్ని టచ్ చేసి పాడు చేయాలనుకుంటే ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందుతుంది తప్ప నాకు విరోధముగా ఏ ఆయుధమైనా వర్ధిల్లదో. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సంఘం ఎప్పుడు కూడా చెదిరిపోవడం జరగదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నా సేవకుడుగా దేవుడు నాకు ఇచ్చిన బాధ్యతను నమ్మకంగా ఎలాగ చేయాలనుకుంటున్నాను అలాగే చేస్తున్నాను. దేన్ని ఆర్భాటాలకు తీసుకెళ్ళలేదు, దేన్ని ప్రలోభాలకు తీసుకెళ్ళలేదు. కేవలం ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని చెప్పిన నిలబడే సంఘాలు ఉండవు. ఎక్కడో ఏదో ప్రలోభం చేయాలి, ఏదో మాయ మాట చెప్పాలి, ఏదో ఒకటి చేస్తే తప్ప సంఘాలు నిలబడతలేదు ఈరోజు. ఎందుకంటే అలాంటి సంఘం కేవలం ప్రేమ అనే దేవుని అపోస్తుల పునాది మీద నిలబడిన సంఘం ఇది. అందుకని ఈ సంఘం ఎప్పుడు ప్రార్థన చేసినా అద్భుతాలు జరుగుతాయి. ఈ సంఘం ఎప్పుడు ప్రార్థన చేసినా అద్భుతమే జరుగుతుంది. మనసు పెట్టి ప్రార్థన చేయాలి కానీ జరగని అద్భుతం ఉండదు ఈ సంఘంలో. ఎవరో ఉన్నారమ్మా నీతిమంతులు, అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. అలాగని చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మారాలని మన అందరం కూడా ప్రార్థన చేయాలి. చెప్పి ముగిస్తాను. ఆమెను అందరినీ తోడుకుని రండని చెప్పగా పోయి ఎంతమందిని కాపాడింది? ఆమె రక్షించుకోవడమే కాకుండా ఆమెకు కలిగిన వారందరినీ ఎక్కడికి? వెలుపలికి తోడుకుని వచ్చిరి. మిగతా వాళ్ళందరికీ కూడా భయంకరమైనటువంటి అగ్ని వారిని నాశనం చేసింది. వేశ్య కాపాడుకుంది కుటుంబాన్ని. వేశ్యలో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టి దేవుని పరిచర్య చేసింది, దేవుని సేవకులను కాపాడుకుంది, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంది, యెహోవా గొప్పతనాన్ని నలుగురికి చాటి చెప్పింది. అందుకని రాహాబు ఈరోజు ఎందులో ఉందో తెలుసా? విశ్వాస వీరులలో ఉంది, ధన్యురాలు అనేటువంటి గుంపులో ఉంది. ఇశ్రాయేలుల మధ్యన ఒక కనానీయురాలు కాల్చి పాడేసే పొట్టు లాంటి జీవితాన్ని దేవుడు ఎక్కడ నిలబెట్టాడు? దేవుని ప్రజ. ఇశ్రాయేల్ అంటే ఎవరు? దేవుని ప్రజ. పోరాడి గెలిచిన వాడు ఇశ్రాయేల్ అంటే అర్థం అక్కడ పెట్టింది. అంటే ఇప్పుడు ఏమీ పోరాడి గెలిచిందనే అర్థం. అది ఏమైందమ్మా? ఏం చేసింది రాహాబు? పోరాడి గెలిచింది. అంటే దేంట్లో గెలిచింది? దేవుడు నియమించినటువంటి ఆత్మ విషయమై ఏదైతే దేవుడు నియమించాడో అవన్నింటిలోనూ దీనురాలైంది, తగ్గించుకుంది. ఏమా? అందుకని విశ్వాస వీరురాలైంది, ఇశ్రాయేలుల గుంపులోకి చేరింది. ఆమె మీకు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాహాబు విశ్వాస వీరుల జాబితాలో చేరింది.
చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఈ రోజున ఒక రాహాబు ఒక వేశ్యయుండి తన కుటుంబాన్ని తనను కాపాడుకుందే. కారణం ఏంటంటే ఆత్మ విషయమై దీనురాలైంది. ప్రియమైన దేవుని సంగమా, మీ అందరికీ చెప్పే మాట ఒకటే, ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? దేనికన్నా లోబడాల్సి వస్తే దేని విషయంలో లోబడాలి? ఆత్మ విషయంలోనే దీనులవ్వండి. దీనికోసమే చేయండి. ఏం చేసినా, ఒకడు అన్నం పెట్టినా దీనికోసమే. ఆత్మ విషయంలో మాత్రమే దీనులవ్వండి. ధన్యుడివి, పరలోకము నీదే అని చెప్తున్నాడు దేవుడు. మరి దేని విషయంలో దీనులు అవుతున్నాం? భౌతిక సంబంధమైన అవసరాలు, భౌతిక సంబంధమైనటువంటి వీటన్నిటి కోసం మనం ఏమవుతున్నాం? దీనులం అవుతున్నాం. ఆత్మ విషయమై మాత్రం దీనులము అవ్వట్లేదు. కాబట్టి ఎంత మంచి మాట అయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అబ్బా! కాబట్టి ఏం చేసినా నీ ఆత్మను రక్షించుకోవడానికే నీవు చెయ్యాలి. దానికోసమే దీనుడు అవ్వాలి. అందుకని తగ్గించుకుని బ్రతుకుదాం. తగ్గించుకున్నవాడు చాలా హెచ్చింపబడతాడు. కాబట్టి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి, మోసం చేసే మాటలు నమ్మకండి. దేవునికి ఇష్టంగా బ్రతకండి చాలు. మీరు దేవుని మాట నెరవేర్చుకుంటే చాలు, సమస్తము దీనుల్లోనే ఉంటుంది. ఇప్పుడు దీనుడనే మాట ఎక్కడెక్కడ ఉంటుంది? ఎందులో ఉంటుంది? 11 వచనాలు ఉన్నాయి కదా, అందులో 8 విషయాలు ధన్యత్వాలు ఉన్నాయి కదా. ఆ 8 ధన్యత్వాలలో కూడా ఏముంది? మొదటి మాటలోనే ఉంటాయి అన్నీ, రెండో మాటలోనే మిగతాయన్నీ ఉంటాయి. మొత్తం అన్నింట్లోని ధన్యుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనుడు అన్నాడు. ఇప్పుడు పౌలు గారు ఉన్నారు. దేంట్లో దీనుడయ్యాడు? యేసుప్రభు వచ్చాడు, కనిపించాడు. నువ్వు హింసిస్తున్న యేసుని అన్నాడు. అనగానే ఆ దమస్కు ప్రాంతంలో ఆ సువార్త ఎప్పుడైతే పౌలు గారికి వచ్చిందో అక్కడి నుంచి తన పొరలన్నీ కరిగి ఏమయ్యాడు? అక్కడి నుంచి దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన జీవితాన్ని ప్రారంభించాడు. ఒక రోజు వచ్చింది కత్తి వచ్చింది మీదకి. అన్నిటిలోనూ దేవునికి దీనుడయ్యాడు. కత్తి మీదకి వచ్చినప్పుడు దీనుడయ్యాడా లేదా? కత్తి మీద వచ్చి నిలబడిన తల వంచి దీనుడయ్యాడే కానీ అక్కడ మళ్ళీ వ్యతిరేకించి తన యొక్క ప్రాణాన్ని అక్కడ కాపాడుకుని శాశ్వతమైన పరలోక రాజ్యంలో ప్రాణాన్ని కాపాడుకోలేకపోయే పరిస్థితి వచ్చినా కూడా నిలబెట్టుకున్నాడు. దీనుడయ్యాడా లేదా? కత్తి మీదకి వచ్చినా దీనుడయ్యాడు. ఎందాక దీనుడయ్యాడు, ఎందాక తగ్గించుకున్నాడు. ఆఖరికి మరణమే తన దగ్గరికి వచ్చినా కూడా, భౌతిక సంబంధమైన మరణమేముంది పెద్ద లెక్క, ఆ మరణమును జయించి నేను మరలా పరలోకములో శాశ్వత కాలము జీవించే ఆత్మ విషయమై నేను దీనుడు అవ్వాలని దీనుడయ్యాడు. కత్తి అంటే మీదకు వచ్చింది, నరికి వేసి పడ్డాడు. కానీ పౌలు ఇప్పటికీ కూడా జీవించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు దీనులం అవ్వాలి? ఇప్పుడు దీనుడంటే అందులో హింస కూడా ఉందా? అన్నీ ఉంటాయి అందులో. హింస వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా మీరు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకండి. మళ్ళీ చెప్తున్నాను, నిన్ను పడగొట్టడం కోసం, నిన్ను కిందకి లాగడం కోసం ఒక నింద వేస్తూ ఉంటారు అంతే. సాతాను చేసే పన్నాగం అది. ఏమి చేయలేక ఏడా అడిగా మన బ్రాందీ షాపులో తాగుతూ కనపడ్డాడు నాకు అంటానంతే నేను. అప్పుడు మీరు నిజమాబద్ధం అనవసరం మీకు. మీరు అందరూ ఏమనుకుంటారు? నేను ఇప్పుడే మీ అందరికి ఎదురుగా చెప్తున్నాను. ఏమని? చంద్రశేఖర్ పెద్ద తాగుబోతూ, మీకు తెలుసో తెలియదు, ఇంత అమాయకంగా కనబడుతున్నాడు, కానీ నేను అలా రాజమండ్రి నుంచి వస్తుంటే బ్రాంతి షాపులో తెగదాగేస్తున్నాడు అన్నాను అనుకోండి. నేను ఇప్పుడు మీరు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు ఏమంటారు మీరు? అలాంటోడు కాదంటారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు అంతే, అలాంటోడు కాదని. మిగతా వాళ్ళు ఏమంటారు? పాస్ట్ గారు చెప్పారండి, నిజమే. అప్పుడు ఆడు బయటికి వెళ్ళిన తర్వాత వెళ్ళరా నీ, అప్పుడు ఇటు అంటాడు అనమాట ఎవరినో, ఏమని? ఒరే తాకండ్రా, మంచిది కాదురా అంటే, ఒరే వెళ్ళరా, నువ్వే పెద్ద తాగుబోతు, మాకు చెప్తున్నావేట. ఆడు తాగుతుంది చూసాడు, లేదు ఆడు ఏమన్నా అంటాను చూసాడా? లేదు. ఎవడన్నాడు? ఎవడో దొరబాబో చిన్నబాబో ఎవడో అన్న మాటను బట్టి ఆడిని ఏమన్నాడు? తాగుబోతున్నాడు. అరే తాగకుండా నా మీద నిన్ను వస్తున్నాయి కాబట్టి ఈసారి తాగేద్దాం అనుకుంటున్నాడు. అర్థమవుతుంది? ఎందుకు వచ్చింది? తాగకుండా నా జీవితాన్ని నేను కాపాడుకుంటున్నాను, ఇంత పవిత్రంగా బ్రతుకుతున్నాను, తాగివాడిని వద్దని చెప్తున్నందుకు వీళ్ళందరూ కలిసి నన్ను తాగుబోతున్నారు కాబట్టి తాగెత్తే పోలా అనుకుంటాడు. మరి ఇంకేం చేస్తాడు సాతాను? అందుకని ఏమి చేయలేని దాన్ని చేశాడు అంటే చేశాను ఏం చేస్తావు అంటాడు. ఇంక చివరికి ఏం చేస్తావు? చేశాను ఏం చేస్తావురా
అంటాడు. ఏం చేస్తాం, ఇంక అయిపోయింది. ఆ మాట అనిపిస్తాక వచ్చాను అంటాడు. దమ్ముంటే కొట్టు, దమ్ముంటే కొట్టు, దమ్ముంటే కొట్టు అంటాడు. కొట్టేయాడు. కొట్టేశాక ఏం చేయడు, వెళ్ళిపోతాం ఇంటికి. ఆడేమో కొట్టకూడదు 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 అని చెయ్యేమో వెనక్కి లాక్కుని కొట్టిచ్చేశాడు. చివరికి పని అయిపోయింది, వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమైంది, వీడికి కొట్టినందుకు ఎందుకు కొట్టావు, ఈ శిక్ష అనుభవించని ఆడు అక్కడ వేస్తాడు శిక్ష. కానీ నేను కొట్టకూడదు అనుకున్నాను బాబు, ఆడు లాగి మరీ కొట్టించుకున్నాడంటే మరి అప్పుడే కాపాడుకోవాలి ఇప్పుడు. అందుకని నీ విశ్వాసాన్ని పాడు చేయడానికి ఏం చేస్తాడు సాతాను, చెయ్యిందని చేసావు అంటే అవును చేశాను అంటామన్నమాట, ఒళ్ళు ఉడికిపోయి. అందుకని ఉడుకుపొట్టడం కూడా ఎవడి పని అది, నిన్ను పడగొట్టక చేసే పని అది. అందుకని నిన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇండైరెక్ట్లో నిన్ను పడగొట్టడానికి సాతాను పన్నుతున్న పన్నాగం ఇది. అందుకని నా వలన జనులు నిన్ను హింసించి నిందించి అబద్ధంగా చెడ్డ మాటలల్లా మీ మీద పలికినప్పుడు లేచి నిలబడు, నువ్వు ధన్యుడివి, ఆనందించి అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు చెప్పండి అమ్మా. ఎవరో చెప్పరు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తాను. 12 అవ్వలేదులేండి, కంగారు పడకండి. ఒకరోజు అయిపోయిందమ్మా, ఇక్కడ ఎక్కడ చూస్తున్నారు చూసారా, ఇది ఎంత బాగా చూస్తున్నారు. అవ్వలేదు, ఇంకా 2 నిమిషాలు ఉంది. ఏమ్మా ఈ 2 నిమిషాల్లో ముగించేస్తున్నాను, వినండి. నేను కారు వేసుకుని వస్తున్నాను. లాస్ట్ ఎగ్జాంపుల్. ఇలా నేను కారు వేసుకుని వస్తున్నాను. నా ఎదురుగా ఇంకొక అతను వెళ్ళిపోయాడు. ఏమ్మా అక్కడేమో రోడ్డు బ్లాక్ చేసి ఉంది. చాలా కష్టపడి అక్కడ దాకా వెళ్ళాడు అతను. ఎవరో ఒక వ్యక్తి అక్కడ దాకా వెళ్ళాడు. నేనేం చేస్తున్నాను, ఆడెవడో కారు వస్తున్నాడు కదా అని కారు పక్కెట్టాను. ఆడికి గౌరవించి పక్క వెళ్తుంటే, ఏమండి ఆ ఎదరు బాగోలేదు, రోడ్డు పరిస్థితులు బాగోలేదు, నేను అక్కడికి ఎంతో కష్టపడి కారు తిప్పుకోలేకుండా ఎంత దూరం వచ్చాను అని చెప్పాలా జనరల్గానే చెప్పలేదు. చెప్పకుండా అతను ఏం చేశాడంటే చూశాడు. నేను అప్పటికి అన్నాను, వచ్చండి నేను చూడండి. అతనికి నేనేమంటున్నానంటే, నా కష్టాన్ని నా ఇబ్బందిని అన్ని పక్కన పెట్టి అతనికి దారి ఇవ్వడం కోసం నేనేమో ఆ చివరికి ఎక్కలేని ఆ చివరికి ఎక్కించి వెళ్ళమంటుంటే ఎందుకంటే మరి నా ఎదర సిలువ ఉంది కారుకి, నచ్చుతలేదు అడిగి. నచ్చుతలేదు అని నన్ను చూస్తుంటేనే కర్మ వచ్చేస్తుంది దానికి. అప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు సిలువ సాక్ష్యం, అది వైట్ డ్రెస్, నాలో ఉన్న దీనత్వం అన్నీ కనపడుతున్నాయి, మరి పక్కకి వెళ్తున్నాయి. తట్టుకోలేకపోయి గ్లాసు ఇలా దించి అలా చూశాడు నన్ను కిందకి మందికి. వెళ్తే ప్రమాదం కదా నాకు, చెప్తలేదు. ఒక్కసారి యాక్సిలేటర్ గట్టిగా దొక్కి ట్రావెల్ మంది తిప్పి అలా పోయాడు. ఏమ్మా ఎందుకుంటుంది భక్తి, అది రియల్ భక్తి. ఏది నేను ఒళ్ళంతా బాగుకున్నాను నిజానికి, ఏది ఒళ్ళంతా పాంకున్నది, ఏది ఆత్మ విషయమై దీనుడయ్యే ఆ దేవుని యొక్క ఆత్మ ఒళ్ళంతా మాలుంది నాకు. నువ్వు ఇక్కడే బాగుకున్నావేమో, కానీ నాది కనపడింది నాది, నీది కనపడేది. నీ భక్తి, నీ విశ్వాసం, నువ్వు నమ్ముకున్నటువంటి నీ దైవత్వం ఏమైపోయింది, ఒకడిని శత్రువుగా మార్చింది. అప్పుడు అక్కడికి వెళ్ళేసరికి సరేలే ఆయన వెళ్ళిపోయాను కదా, సరేలే అలా వెళ్ళిపోయాడేమనుకుని ఆయనకి నేను ఓకే సార్ అని నేను మామూలుగా బండి వేసుకుని వెళ్ళేసరికి నేను ఎన్నో కష్టాలు పడి అక్కడికి వెళ్ళేసరికి దారి లేదు. ఆడాన్ని బాధలు పడి అతనికి వచ్చాడు. ఈడెందుకు వెళ్ళడం, ఈడికి తెలుస్తుంది, ఈడికి బుద్ధి రావాలి, ఈడికి కష్టం రావాలని ఆడు ఏం చేయడు, నా మీద కష్టమేసి ఇబ్బంది పెట్టి ఈడికి నేను ఇంత మంచి చేస్తుంటే నాకు మీద ఈడు ఏం చేశాడు, కనీసం అక్కడ బాగాలేదు బాబా అనే చెప్తాడు ఎవడైనా జనరల్గా. చెప్పకుండా ఆడు మళ్ళీ పైగా నేనేదో ఆడికి ఏదో చేసినట్టు నా మీద మళ్ళీ కోపంగా కళ్ళెర చేసిపోయాడు. పోతే ఇంతకీ ఏంట్రా బాబు ఎంత కళ్ళెర చేశాడని అక్కడికి వెళ్ళాక కానీ విషయం అర్థం లేదు. అప్పుడు నేను ఏం చేయాలి మరి మామూలుగాని, ఇప్పుడు అతని గురించి ఏం చేయాలి, అమ్మ బట్ట బుర్రోడా ఇంత పని చేసావా, ఇక్కడ ఉందరా బాబు వెళ్ళొద్దురా ఎదరకని చెప్తే నేను ఆగిపోతుంది కదా అని అనుకునే లోపల ఉక్రోసం తన్నుకొత్తదా లేదా, నాకు రాలేదండి. వెంటనే ఆ కారు తిప్పుతాక లేదు, అక్కడ వెనక్కి వచ్చాను. ఎలాగెళ్ళాను అలాగే వెనక్కి వచ్చి హ్యాండిల్ లాక్ ఇలాగేసి అక్కడ 2 నిమిషాలు ఆడి గురించి ప్రార్థన చేశాను.
ప్రార్థన చేసి, ప్రభువా వీడి ద్వారా ఈ హింస పెట్టావు, వీడి ద్వారా ఈ అవమానాన్ని ఇచ్చావు, వీడి ద్వారా ఇది చేసావు, ఆడిని నేను ఏం చేశాను, దాంట్లో సంతోషించాను, వాడికి నేను మేలు చేయబోతుంటే నాకు ఆడి ఏం చేశాడు, కీడు చేయబోయాడు. అంటే జస్ట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చిన్న సంఘటనే. ఇంకా అలాంటిది నిన్నేదైనా నిందించి నిన్నేనైనా అవమానం పడితే అక్కడ నువ్వు ఎలా నిలబడాలి? ఓహో, సాతాను లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. ఇక్కడే మనం సంతోషించాలి, ఇక్కడే మనం దీనులం అయిపోవాలని మనం దీనులుగా నిలవబడగలిగితే అప్పుడు కదా నీకు ఏమొస్తుంది? మరణము లేని ఈ ఆత్మను నువ్వు కాపాడుకునే స్థితి దేవుడు నీకు ఇస్తాడు. అందుకని ఆత్మ విషయమై దీనులైనటువంటి వారు ధన్యులు, వారు పరలోకమును పొందుకుంటారు. పరలోకం వారిదేనట. అందుకని నేను ఎందుకు ప్రార్థన చేశాను? వాడి కోసమా, నా కోసమా? చెప్పండి, సరిగ్గా చెప్పాలి మీరు. నేను ఎందుకు దీనున్నయ్యాను ఆడన్న దానికి? లేకపోతే వెనకాల పోతున్నాను వెనకాల వీడు ఎలా వెళ్ళాడు అని కదా. ఎందుకు ఓర్చుకోవాలి మనం? ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు భయపడాలి? ఎందుకు మనం ఇబ్బంది పడాలండి? ఎందుకండి? ఆడికెందుకు దండం పెట్టాలి? ఆడికెందుకు గౌరవించేయాలి? వాడికెందుకు లోపడిపోవాలి? వాడి గురించి ఎందుకు ప్రార్థన చేయాలి? వాడు నన్ను పొడుతూ ఉంటుంటే భలే పొడిచో బాబు అని ఎందుకు అనుకోవాలి? నేను బతకాలి కాబట్టి. ఎందుకు బతకాలి? నేను శాశ్వతమో బ్రతకాలనుకుంటున్నాను కాబట్టి, ఆ మాటలకు, వాడన్న మాటలకే నాకు అది దక్కుతుంది కాబట్టి, ఇది చేస్తేనే నాకు ఆ వరం వస్తుంది కాబట్టి, ఇది కష్టమైనా నేనేం చేస్తున్నాను? దీనుణ్ణి అవుతున్నాను. లేకపోతే ఆడికంటే ముందు కారు దిగెద్దు నేను. ఆడికి ఇంకా ఓపిక లేదు, నాకు ఓపిక ఉంది, బయటికి లాగెద్దును అంతే కదా. వాడు ఇంకా ముసలతనం, నేనైతే ఇంకా యంగ్స్టర్ని కాబట్టి, యంగ్స్టర్ అంటే కంగారు పడకండి, అయితే నేను కూడా ఏం చేద్దును, తనని ఇంకా మాట అనగలిగే స్థితి ఉంటుంది, డోర్ దింపగలిగే స్థితి ఉంటుంది, ఏమన్నా అనగలిగే స్థితి ఉంటుంది. కానీ నేను దేనిలో దీనుణ్ణి అయిపోయాను? నాకు ఆత్మ విషయమై నేను పరలోక రాజ్యంలోకి చేరాలి, ఈ ఆత్మను కాపాడుకోవాలి. అందుకని దీని విషయమై నేను దీనిని అవ్వకపోతే ఇది నా రేపొద్దున అగ్ని నరకయాతనలోకి నేను వెళ్ళిపోతానని నన్ను నేను తగ్గించుకుని వాడిని నేను హెచ్చించి వాడి కొరకు ప్రార్థన చేశాను. అందుకని నిందొచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, ఆఖరికి నీ జీవితంలో ఏ ఇబ్బంది వచ్చినా లోబడిపో. దేవుని యొక్క చిత్తానికి లోబడు, దేవుని యొక్క వాక్యానికి లోబడు తప్ప మనుషులు పెట్టే ప్రలోభాలకి నువ్వేమి రియాక్ట్ అయ్యి విలువైన జీవితాన్ని పాడు చేసుకోవద్దని మరొకసారి చెప్తూ, దేవుడి కొద్ది మాటలను, ఒక రాహాబు వేశ్య కాపాడుకుంది, తన కుటుంబాన్ని కాపాడుకున్నాం, అలాగే మనం కూడా విశ్వాస వీరులుగా ఈ ఆత్మ విషయమై దీనులై మనం బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను తండ్రి చాలా ప్రేమతో చెప్తూ ఉన్నాను. ఇంకా ఏ పని చేసినా దేనికోసం చేయాలి? దేనికి లోబడాలి? అది ఆత్మ విషయమై దీనులైన వాళ్ళు ధన్యులు. గుర్తుపెట్టుకోండి, అలా బ్రతకండి, దేవునికి ఇష్టంగా బ్రతకండి, పరిశుద్ధమైనటువంటి దేవుని బిడ్డలుగా మీరు బ్రతికి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం ప్రకారం దేవుడిచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా మీరు బ్రతికితే అద్భుతంగా దేవుడు మీకు ఇస్తానన్నా. సరే, ఇంక చదవద్దులేమ్మా. కాబట్టి ఆ యెషయా గ్రంథం 66:2 వచనం దగ్గర మీరు యెహోషువ గ్రంథంలో మీరు నేర్చుకున్న భాగంలో, అలాగే చదవబడినటువంటి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారం వీటిని, బైబిల్ అంతటిని క్రోడీకరించుకుని దేవునికి ఇష్టంగా మీరు ఆత్మను విషయమై దీనులు అవ్వండి తప్ప శరీర సంబంధమైన ధర్మాల విషయంలో దీనులు అవ్వకండి. దేనికి తల వంచాల్సిన పని లేదు. ఒక ఆత్మ రక్షింపబడడం విషయంలో మాత్రం ఎక్కడైనా మీరు తల వంచుకుని దేవునికి ఇష్టంగా బ్రతకండి, దేవునికి లోబడండి. దేవుడు ఒక వేశ్యను కాపాడినట్లుగా మన జీవితాలని, మన కుటుంబాలని దేవుడు రక్షిస్తాడు. అట్టి ధన్యత, యోగ్యత దేవుడు మన అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలు ప్రభు ప్రతి కుటుంబంలోనూ, ప్రతి జీవితంలోనూ అన్వయించుకుని ప్రభు దురాత్మకు చోటివ్వకుండా నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించేటువంటి ధన్యతను అనుగ్రహించమని, అందరినీ ప్రేమించే మనస్సు, కక్షలు లేని, కార్పణ్యాలు లేని మనస్సును మా అందరికీ దయచేయమని, ఒకరి రక్షణ కొరకై పనిచేసేటువంటి మంచి మనస్సు అందరికీ దయచేయమని, చెడు కార్యాలు, చెడు తలంపులు, చెడు క్రియలు ఏవైనా మమ్మలను పట్టి పీడిస్తుంటే యేసు నామమున వాటిని తొలగించి పవిత్రమైనటువంటి నీ సేవా పరిచర్య ప్రభువా ప్రతి ఒక్కరిలోనూ జరిగించమని, ఏ కుటుంబంలోనూ సాతాను సంబంధమైన అజ్ఞానము లేకుండా ప్రభు నీతి న్యాయములు తండ్రి కుటుంబాన్ని పరిపాలించే స్థితి మా అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో
ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమెన్.